या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। నా గురుదేవులు సంత సదానందగిరి బాబా గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఖండ ధ్యాన యోగాన్ని కోట్లాది మందికి ఇచ్చిన భద్రేశ్వరి గారికి నమస్కరిస్తూ మనం సీతాయనంలోకి ప్రవేశిద్దాం. నిన్న మీకోసం అని చెప్పి ఇంపార్టెంట్ పాయింట్లు తీద్దామని మళ్ళీ సీతాయనం ముందు పెట్టుకుంటే చదివే ప్రతి పేజీలో నుంచి ప్రతి పాయింట్ ఇంపార్టెంటే అయిపోయింది. అంటే ఎంతసేపు చెప్పినా తరగనంత జ్ఞానాన్ని అందులో పెట్టారు మన రచయిత్రి. ఇప్పుడు ఇక్కడ అమ్మని రావణుడు ఎత్తుకెళ్ళే విషయం నిన్న మనం చెప్పుకున్నా. అయోధ్యకి ఇవన్నీ ఏమీ తెలియవు. ఇక్కడ ఆధరి ఇక్కడితో తన జన్మ మీనాక్షిగా తన జన్మని పూర్తి చేసుకున్నట్లు చెప్తారు. ఆ తర్వాత ఆమె అయోధ్యలో ఒక క్షత్రియ వంశంలో అంటే ఒక మంత్రి లాగా పనిచేసే వాళ్ళకి పుట్టాను అంటూ మొదలుపెట్టి ఇక్కడ సీతమ్మని ఎత్తుకుపోయాడు రావణుడు అని ఎప్పుడన్నా లంకలో ఎవరైనా చెప్తే ఈ ఒప్పుకునేది కాదనమాట. మీనాక్షిగా అంటే ఇప్పుడు ఏం పేరు ఇక్కడ అనసూయకు పుట్టింది, ఒప్పుకోదనమాట, తనకి నచ్చదు. అమ్మవారు అలా బలహీనురాలు కాదు అంటే గత జన్మలో జ్ఞానం ఈవిడికి మళ్ళీ ఈ జన్మ కూడా వచ్చిందని చెప్పడానికి ఈ విషయం మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అమ్మవారు అంత బలహీనురాలు కాదు, రావణుడు ఎత్తుకోకపోతే అమ్మ ఒప్పుకోదు అని చెప్పి అమ్మాయి వాదిస్తూ ఉండేది. అలాగే తండ్రి ఎప్పుడైనా వివాహం అనే పదం రాగానే వద్దు వద్దు నేను పెళ్లి చేసుకుంటే నేను చనిపోతాను, లేకపోతే నాకు పుట్టిన బిడ్డలైనా చనిపోతారు అంటే ఇక్కడ ఏంటంటే గత జన్మలో ఇలాంటి శాపం వాళ్ళకి ఉంది కనుక ఆ శాపం ఆ అమ్మాయికి వాళ్ళ తండ్రి చెప్పింది ఇంకా గుర్తుంది. కానీ ఇదే అని తనకి తెలియకపోయినా ఆ మాటలే తన సబ్ కాన్షియస్ లెవెల్ నుంచి బయటికి వస్తూ ఉండేది. ఈ విషయాన్ని ఈ సమస్యని పరిష్కరించడానికి ఎవరు సమర్థులు అని వాళ్ళ తండ్రి కనుక్కోగా మనం నిన్న చెప్పుకున్నాం. సీతమ్మతో 4 పరిచారికలు వచ్చారు, అందులో ఒకరి పేరు సోమ అని చెప్పుకున్నాం. ఆ సోమ అనే ఆమె మన మిథిల నుంచి అయోధ్యకు వచ్చిన పరిచారిక ఇంకా జీవించే ఉంది. ఆమె దగ్గరికి వెళ్తే ఎందరికో ఎన్నో సమస్యలు తొలగిపోతున్నాయి అని తెలుసుకుని వాళ్ళ భార్యకి చెప్తాడు, మన అనసూయని కూడా తీసుకువెళ్ళు, అక్కడ వెళ్ళిన తర్వాత అనసూయకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయేమో అని చెప్పడం జరుగుతోంది. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ అమ్మని కలుస్తారు. కలిస్తే అక్కడ చాలా చూడండి, వీళ్ళు వెళ్ళగానే ఆమె రండి భోజనం చేదురు అంటుంది. చాలా వృద్ధురాలు, ఎందుకంటే అప్పటికే సీతమ్మ రామయ్య అందరూ శరీరాలు వదిలేసి వెళ్ళిపోయినా ఈ జ్ఞానం ఇంకా సకల జనులకి సీతమ్మ తల్లి యొక్క తత్వం, రామచంద్ర ప్రభు యొక్క తత్వం అందరికీ తెలియజేయడానికి ఇంకా ఆవిడ భూమి మీదే ఉంది. ఆమె ఎలా చెప్తుంది అంటే, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఆహారం ఇవ్వకపోతే మాత నన్ను క్షమించదు. మాత అంటే ఇక్కడ మన సీతమ్మ తల్లిని వాళ్ళ మాత అనే పిలిచేవారు అని చెప్తుంది అనమాట. అలాగే ఒక రోజు అన్నం తినే విషయంలో మిథిలా నగరంలో ఉన్నప్పుడు ఒక దంపతులు భోజనానికి వస్తే పరిచారికలు భోజనం ఇప్పుడు లేదు అని చెప్పినందుకు జనక మహారాజు వచ్చి పరిచారిక చెప్తారట, ఎవరు వచ్చినా సరే ముందు మీరు వాళ్ళకి అన్నం పెట్టండి, కావాలంటే నేను మీ మహారాణి మా కుటుంబం భోజనం మానేయచ్చే కానీ వచ్చిన వాళ్ళకి ఆహారం ఇవ్వకుండా, ఆకలితో వచ్చిన వారికి ఆహారం ఇవ్వకుండా పంపించవద్దు అని చెప్తారు. ఇది మనకు కూడా ఎంతో గొప్ప విషయం కదా, మనం కూడా తీసుకోవాలి. ఆకలి కొన్న వాళ్ళకి అన్నం పెడతాం, ఆకలి లేని వాళ్ళతో మనకి పెద్ద అవసరం ఏం లేదు. ఇప్పుడు మనం చేసే పనులు నేను బాగా చెప్పాలి, మార్పు కూడా రావాలి. వివాహాల పేరిట, లేకపోతే కొన్ని జన్మదిన వేడుకల పేరిట అవన్నీ ఇవని, ఇంకా చివరికి తల్లిదండ్రులు మరణించినా సరే ఈ వృధా చేస్తున్నారు ఆహారాన్ని. ఎన్నో రకాల ఐటమ్స్ పేరిట ఆహారాన్ని అనవసరంగా వృధా చేస్తున్నారు. అలా వృధా చేయటం మూలన రేపటి భవిష్యత్తుకి మనమే ఆహార కొరతను ఏర్పరిచిన వాళ్ళం కూడా అవుతాము. ఒక వ్యక్తి ఆ రోజు ఎంత ఆహారాన్ని తినొచ్చో అంత రుచిగా, అంత సింపుల్ గా, ఆనందంగా వండి పెట్టడం మళ్ళా మన భారతదేశంలో ప్రతి విషయానికి మంచి విషయం కావాలంటే మనం వెనక్కి వెళ్ళాలి. వెనక్కి వెళితేనే మనం అన్ని తెచ్చుకోగలుగుతాం. మీరు ఆదిత్య 369 అని ఒక మూవీ వచ్చింది. ఆ టైం మిషన్ లో వాళ్ళు ముందుకెళ్ళిన జీవితం అంతా దుర్భరమే. కనీసం తిండి లేక టాబ్లెట్లు వేసి ఆకలి తెచ్చుకునేలా చూపించారనమాట. అదే మనం వెనక్కి వెళ్ళామనుకోండి,
అమృతం దొరుకుతుంది మనకి, అద్భుతమైన జీవన విధానం దొరుకుతుంది మనకి. ఆ జీవన విధానాన్ని మనం దినచర్యగా దైనందిన కార్యక్రమంలో ఒక భాగంగా చేసుకొని జీవిస్తే ఎప్పుడు ఆనందంగా ఉంటాం. అదే నా గురువు గారి నామధేయం సదానంద గురువు గారు. ఆయన ఎప్పుడన్నా మీరు ఎవరైనా నమస్తే గురువు గారు ఎలా ఉన్నారంటే సదా ఆనందంలో ఉన్నాను అంటారు. మనం కూడా ఆ స్థితి చేరుకోవడమే ఈ ఆధ్యాత్మిక సాధన యొక్క పరిణితి జరగడానికి మనం ఆధ్యాత్మిక సాధనలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలా జరుగుతుంది. ఇక్కడ ఇది మీనాక్షికి అంటే అనసూయ అని చెప్పాను. మీనాక్షికి మాట చెప్తున్నారు. అప్పుడు ఏం జరిగింది, రావణుడు ఎత్తుకు వెళ్ళేటప్పుడు ఏం జరిగింది, రావణుడు ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటూ లంకలో సీతమ్మ వారు ఉన్నప్పుడు ఏమేం జరిగాయో అనే విషయాలని ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారనమాట. రావణుడు అమ్మని తాకగానే అమ్మ కోప్పడ్డం, చేతిని విదిలించి కొట్టడం, ఆ ఒక్క దీనితో వాళ్ళిద్దరి మధ్య కనెక్టివిటీ కోల్పోవడం అనేది నిన్న మనం చెప్పుకున్న అంశం. అక్కడి వరకు మనం వచ్చాం. రామచంద్ర ప్రభువుకి సీతమ్మ తల్లికి మధ్య కనెక్టివిటీ తొలగిపోయింది అని మనం చెప్పుకున్నాం అనమాట. అలా జరుగుతూ ఉన్నప్పుడు అమ్మని తీసుకెళ్ళిపోయాడు, లంకలో పెట్టేశాడు, అశోక వృక్షం కింద పెట్టేశాడు. ఎందరో రాక్షసుని ఆమెకు అక్కడ కాపలాగా పెట్టారు. అక్కడ త్రిజట అనే ఒక రాక్షసి సత్వగుణోపేతంగా ఉన్నట్టు, సీతమ్మ తల్లికి మిత్రురాలు అయినట్టు కూడా మనకి చెప్తారనమాట. అంటే రాక్షసత్వం అనేది ఎక్కడుంది అంటే మన మనస్సు, మన బుద్ధి మాత్రమే రాక్షసత్వాన్ని. ఎవరు మారదలుచుకున్నా ఆ వ్యసనాల నుంచి, దుర్గుణాల నుంచి వెంటనే బయటికి రావచ్చు. అందులోనే ఇంతమంది రాక్షసుల్లో ఇంత సుగుణవంతురాలైన ఒక వ్యక్తి ఉంది అంటే ఏంటి దాని అర్థం? తనలోని దోషాలను తను తొలగించుకుని తనకై తాను మారి ఇలాంటి సంస్కారంతో ఉంటుంది అని అర్థం. ఎన్నో ఎలాంటి విషయం చెప్పారు, ఓన్లీ ఫిజికల్ వరల్డ్ చెప్పలేదు. ఇక్కడ ఓన్లీ ఫిజికల్ వరల్డ్ చెప్పలేదు, సూక్ష్మ లోకాన్ని కూడా, కంటికి కనిపించే శరీరాలతో పాటు కంటికి కనిపించని శరీరాలు, కంటికి కనిపించని ప్రయాణాలు కూడా ఈ శరీరాలతో చేయొచ్చు. ఆంజనేయ స్వామి వారు అమ్మవారి ఎలా వెళ్ళిందని చెప్తాం మనం, సూక్ష్మ రూపధరిసి దిఖావా వికట రూపధరి లంక జరావా అంటాం. అంటే ఆయన తన శరీరాన్ని అక్కడ ఉంచి సూక్ష్మ రూపంలో అమ్మదాకా ప్రయాణం చేసి అమ్మని కలవగలిగారు. అలాగే రాక్షసుల్ని చెప్పవలసి వచ్చినప్పుడు లంకా దహనం చేసే వేళ తనలోని శక్తిని కూడగట్టుకుని ఈ భౌతిక శరీరం 5 అడుగుంది అనుకోండి, ఈ శరీరం ఏమి ఆకాశం ఎత్తుకు వెళ్ళదు, అలాగే ఈ శరీరం ఏమి ఇంత రూపానికి రాదు. ఈ శరీరం ఫిక్స్, దీనిలో ఎలాంటి మార్పులు రాదు. కానీ ఈ శరీరాన్ని ఆవరించిన ఒక లింగ శరీరం ఉంటుంది. ఆ లింగ శరీరం ఇంతగా మారగలదు, ఆకాశం అంతగా మారగలదు. అది సాధనలో మనం పొందే అత్యద్భుతమైన యోగం అన్నమాట. మనం సూక్ష్మ రూపంలో ఎంతో దూరం ప్రయాణం చేయవచ్చు. అలాగే మన సూక్ష్మ రూపాన్ని ఇంకా పెద్దదిగా శక్తివంతంగా సిద్ధం చేస్తూ మనం ఎంతైనా పోరాడవచ్చు, ఎన్ని కార్యక్రమాలైనా చేయవచ్చు అని చెప్తుంది. ఇది కూడా మనం గుర్తుంచుకోవలసిన పాయింట్. ఇప్పుడు మన దేశ రక్షణకై పోరాడే యోధులు ఉన్నారు, మన వ్యవసాయ క్షేత్రాల్లో మన ఆహారం మనకి ఇవ్వడానికి శ్రమిస్తున్న రైతులు ఉన్నారు, ఎందరో రహస్యమైన ఉద్యోగాలు చేస్తూ దేశ సంరక్షణలో భాగస్వాములు అవుతున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఆధ్యాత్మిక యోగాన్ని అంటే ధ్యాన మార్గాన్ని అందించి, ఇక్కడ మంత్రం చేయకూడదా అమ్మ అంటే అందరూ చేయొచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే నాకు తెలిసి మా క్లాస్మేట్స్ అని చెప్పాలి, ఎందరో శ్రీ విద్యా ఉపాసకులు, మా రిటైర్డ్ ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందరో సాధన చేస్తూ ఉన్నారు. కానీ ఇవన్నీ వాళ్ళు ఉన్న వ్యవస్థలో కుదరదు కనుక అదే ధ్యానం అయితే ఎక్కడున్నా అత్యంత అద్భుతంగా చేసి శక్తిని పొంది ఆ శక్తి ద్వారా వాళ్ళు విఘ్నతతో పనిచేసి వాళ్ళు క్షేమంగా ఉంటూ మన దేశాన్ని కూడా క్షేమంగా ఉంచవచ్చు. కనుక ధ్యానం అనేది ఎంతో గొప్పదైన విషయం అని చెప్పి మనం ఇక్కడ అందరికీ ఇస్తే ఇలాంటి మంచి మంచి పరిణామాలు పొందుతాము అని ఇక్కడ రెండో విషయం తెలుసుకోవచ్చు అనమాట. అప్పుడు అమ్మని తీసుకువెళ్ళిన తర్వాత అనసూయమాత సూక్ష్మ రూపంలో సీతమ్మ తల్లి దగ్గరకు వస్తుంది. సీత, ఇప్పటికీ నువ్వు మానసికంగా బలహీనమయ్యావు. ఇలాంటి మానసిక బలహీనతలో నీ అంతర్లోకాలలోకి రావణుడు ప్రవేశిస్తాడు. తను ఎంతో శక్తివంతుడు, తను ఎంతో సాధకుడు. అక్కడ అంటే
ఈమె అన్నారు ఒకసారి ఋషులతో, ఏంటి అతన్ని మీరు ఎలా వదిలేశారు, ఈ మంత్రశక్తితో అతన్ని మీరు తిప్పి కొట్టొచ్చు కదా అని కూడా అడుగుతుంది. అడవిలో జరుగుతున్న ఘోరాల విషయమైనప్పుడు ఋషులు అందరూ చెప్తారు, మమ్మల్ని మించి ఉందమ్మా రావణాసురుడి సాధన, మా శక్తిని మించి ఉందమ్మా రావణాసురుడి శక్తి, కనుక మేము అతన్ని ఏమీ చేయలేకపోతున్నాం, ఇంకా అతనే మమ్మల్ని భ్రమల్లోనూ మాయల్లోనూ పెట్టగలుగుతున్నాడు అని చెప్తుంది. అంటే ఎంత గొప్ప సాధకుడు అనేదానికి 6 కాలాలలో ఆయన పూజ చేశాడని, ధ్యానం చేశాడని మనకు రామాయణంలో తెలుసుకున్నాం. అంటే ఒక దుర్మార్గుని వ్యక్తికి సాధన వెళ్ళిత ఎలా ఉపయోగపడుతుందో కూడా మనం దీంట్లో రాసుకోవచ్చు. సాధన చేస్తే ఏం కావాలి అంటే మనలో సత్వగుణం అభివృద్ధి చెందాలి. మనకి ప్రేమ, దయ, క్షమ, వాత్సల్యం, అవగాహన శక్తి, విశ్వ కళ్యాణానికై నాకున్న శక్తిని సద్వినియోగపరచాలి అనే సత్సంకల్పం, ఇవి అన్నీ మనం చేస్తున్న ధ్యానం ద్వారా లేదా మంత్ర జపాలు, పూజలు, యజ్ఞయాగాది క్రతువుల ద్వారా వస్తున్న ఈ శక్తిని మనం అలా వినియోగించుకోవాలి. అంతేకాని దానికి ఒకే ఒక్క గుణాన్ని యాడ్ చేశామనుకోండి, ఐఎమ్ ద గ్రేట్, నేనే ఎప్పుడు ఐ ఆమ్ ద గ్రేట్. ఎందుకంటే నేను ఆయన ఒక్కటే అయినప్పుడు మరి ఆయన ఎంత గొప్పాడు, నేను అదే కదా కదా. దేవుడే నేనైనప్పుడు నేను గొప్పే కదా. కానీ ఆ గొప్పతనాన్ని ఎందుకు వాడారు దేవతలు? లోక కళ్యాణం కోసం, ఈ చరాచర జగత్తు సృష్టించడం కోసం వాడారు. అదే రాక్షసులైతే ఈ సృష్టించిన భగవత్ సృష్టిని నాశనం చేయడానికి వాడుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. హైలో ఉంది విధ్వంసం, లోలో ఉంది క్రియేషన్. దీన్ని బాగు చేద్దాము, మళ్ళీ అంటే ఉన్నదాన్ని తిరిగి పునరుత్పత్తి చేద్దాము అనే థాట్స్ భూమండలం మీద తక్కువగా ఉన్నాయి. భూమండలానికి నాశనం చేసి వాడికి కూడా నేనే లాక్కోవాలి, అంతా నాకే కావాలనే దుర్మార్గపు ఆలోచనలు అత్యధికంగా ఉన్నాయి. సాధకుడు అన్నవాడు ఈ ఆలోచనల్ని వదిలేసి లోక శ్రేయస్సుగా ఎప్పుడైతే సాధకుడు పనిచేయడం ప్రారంభిస్తాడో సాధకుడు అన్ని పొందుతాడు, అలాగే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మని ఎప్పుడైతే అమ్మ రామచంద్ర ప్రభువుతో కలిసి సీతాదేవి అరణ్యవాసానికి వెళ్ళిందో, ఆ వెళ్లే ముందు అమ్మ ఇక్కడ మనకు ఒక అఖండ దీపం పెట్టి మీరు ఇక్కడ నిత్యం ఈ మంత్రాలు సాధన చేస్తూ ఉండమని చెప్పి వెళ్ళింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా జరుగుతుంది. అయోధ్యలో అయ్యో మా మహారాణి అరణ్యవాసానికి వెళ్ళింది, ఎలా ఈమెని ఎలా రక్షించుకోవాలి అనే విషయం ఇక్కడ స్త్రీలకు అర్థం కాక, అందులో మొట్టమొదటిగా ఒక స్త్రీ ప్రతి నిత్యం నదికి వెళ్ళి, అక్కడ సరైన నది ఉండేది కదా, నదికి వెళ్ళి నదిలో నిలబడి అమ్మ క్షేమం కోసం ప్రార్థన చేస్తూ ఉండేదన్నమాట. ఆ అమ్మకి ఇది కూడా అక్కడ నుంచి వస్తున్న ఒక ఎనర్జీ అమ్మకు కూడా తెలుసు. కానీ అమ్మ అరణ్యవాసం 13 సంవత్సరాలు అయిపోతూ ఉన్నప్పుడు రావణుడు వస్తాడు, అమ్మని తీసుకువెళ్ళాడు. అంటే ఈ 13 సంవత్సరాలకి అక్కడ అఖండంగా స్త్రీల యొక్క సంఖ్య పెరిగిపోయింది. తల్లి సీతామాత యొక్క క్షేమం కోసమై నిత్యం ఇక్కడ ప్రార్థనలు, శ్లోకాలు చేయడం ప్రారంభించారు. నిత్యం ఇక్కడ చేస్తున్న ఈ ప్రార్థన, ఈ శ్లోక పారాయణ, మంత్ర ఉచ్చారణలో ఉత్పన్నమవుతున్న శక్తి లంకల్లో కూర్చున్న సీతమ్మ తల్లి ఆరాని మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయడం మొదలుపెట్టిందట. ఈ రక్షణ కవచంగా సిద్ధమైపోయిందట. అలాగే ఈ అనసూయ లాంటి అందరూ ఋషి పత్నులందరూ ఏకమై అమ్మకి వాళ్ళ శక్తిని అందిస్తూ ఉన్నారు. అమ్మ ఆ శక్తిలో ఉంది. అయితే ఈ అనసూయ మాత చెప్పిన వాటికి అమ్మవారు మాట విని, అంటే మానసిక దౌర్బల్యాన్ని వదిలి, రావణుడు ఎలాంటివి చూపించేవాడంటే ఆవిడ అంతర్లోకంలో ధ్యానంలో ఉన్నప్పుడు అసలు మిథిలా నగరంలో తండ్రి తల్లిలను చంపేసినట్లు, మిథిలా నగరం అంతా నాశనం చేసినట్లు, ఇలాంటివన్నీ ఆమెకి తెలియచేస్తూ, అయిపోయింది మీ నాన్న లేడు ఇలా అది అంటూ ఆమెని భయపెడుతూ, ఒక వ్యక్తిని మానసికంగా భయపెట్టి మానసికంగా బలహీనం చేస్తే కానీ శారీరకంగా కూడా ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు అంటారు పెద్దలు, అరే కాళ్ళు లేక కాదురా కాలం వచ్చి దొరికింది జింక అంటారు. జింకే అత్యంత ఎక్కువ వేగంగా పరిగెత్తగలిగిన జీవి. చిరుత కంటే కూడా జింకే స్పీడ్. కానీ ఎప్పుడైతే చిరుతని చూస్తుందో జింక భయం కలుగుతుంది. భయం తన శక్తిని హరించేస్తుంది.
ఇప్పుడు గుర్తు పెట్టుకోండి, మనలో రాకూడని ఇతరులకు కీడు చేయాలి అని ఆలోచనలు, లేదా ఎవరో ఏదో చేస్తారనే భయం, లేకపోతే ఈ ఎక్కడో ఏదో జరిగిపోతుందని మానసిక దౌర్బల్యం, అలాంటి ఆలోచనలు, ఇలాంటి విషయాలన్నీ ఒక మనిషిని ఎంతటి సాధకుడైనా సరే బలహీనపరిచేసి శత్రువుకి అతి సులభంగా విజయాన్ని ఇచ్చే స్థాయికి వస్తుంది. అప్పుడేం కావాలి? నిర్భయత్వం. మనలో ఎలాంటి పరిస్థితి ఏర్పడినా ఏం కాదు, జరిగేదే జరుగుతుంది అనే ఒక ఆలోచనతో నిర్భయంగా ఉండాలి. ఆ నిర్భయత్వమే మానసికంగా బలంగా ఉండాలి. మన మనస్సుని, బుద్ధిని బలోపేతంగా చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ సీతమ్మ తల్లికి మన ఋషి పత్నులందరూ కలిసి ఇచ్చిన సలహాలని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుంచుకున్నారా? ఏదైనా ఒక ప్రకృతి వైపరీత్యం ఏర్పడింది, లేకపోతే ప్లేస్ ఆఫ్ పీపుల్, ఒక సమూహమైన గుంపులో ఏదో ఇబ్బంది వచ్చింది లేదా వస్తుందని మనకు తెలిసింది. అలాంటప్పుడు ఇంతమంది ధ్యాన యోగులు లేదా సాధకులు అందరూ ఏకమై ఎప్పుడైతే ఒక ప్లేస్ ని మనం శక్తిని డైరెక్ట్ చేసి పంపిస్తామో, ఆ ప్లేస్ కూడా సీతమ్మ తల్లి అంటేనే సృష్టి, ప్రకృతిలోని ప్రతి వ్యక్తి, ప్రతి జీవి రక్షించబడతాడు. ఇది మరీ ముఖ్యమైన విషయం. మీరందరూ ఇక్కడ రాసుకోండి, ఇక్కడ కూడా రాసుకోండి. మన ధ్యానానికి, ధ్యానం ద్వారా వస్తున్న శక్తికి మనం ఎంత గొప్పదైన ఇది ఉందో ఈ విషయంలో. మీ అందరిలో చాలా మంది సైన్స్ స్టూడెంట్లు కూడా ఉంటారు. ఎనర్జీ నాట్ బి క్రియేటెడ్ నైదర్ డెస్ట్రాయ్. ఎవరు శక్తిని సృష్టించలేరు, నాశనం చేయలేరు. మరి ఆ శక్తిని ఏం చేయొచ్చు అని చెప్పారు అతనే మనకి. ఒక చోటి నుంచి ఒక చోటికి శక్తిని పంపించవచ్చు, ఒక రూపం నుంచి ఇంకో రూపానికి అదే శక్తిని మార్చవచ్చు అని చెప్పారు. కనుక మనం ధ్యానం ద్వారా, సాధనల ద్వారా వస్తున్న శక్తిని మన బిడ్డల శ్రేయస్సుకి, మన తల్లిదండ్రుల శ్రేయస్సుకి, మన చుట్టూరు ఉన్న జీవుల శ్రేయస్సుకి అత్యవసరమైనప్పుడు అది ప్రపంచంలో ఎక్కడైనా, మనం చెప్పాను కదా, భూమండలం మీద వాళ్ళు భూమి మీదే, మనం భూమి మీదే ఉన్నంతసేపు మన శక్తి వెళ్ళి వాళ్లకు రక్షణ కవచంగా ఏర్పడుతుంది. కనుక వాళ్ళు ఏ దేశంలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనేది కూడా మనకు అవసరం లేదు. అలాంటి చోట ఇలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి అన్న దగ్గరికి మన అందరం ఏకమైతే ఈ కోట్ల మంది యొక్క సంకల్పంతో పంపిస్తున్న ఆ శక్తి ఆ ప్రాంతాన్ని తప్పనిసరిగా రక్షిస్తుంది. ఇది సీతాయనంలో మనం అత్యంత ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. రావణుడు ఇక్కడ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. అమ్మ అన్నిటినీ తట్టుకుని నిరంతరం అంతర్లోకంలోనే, ధ్యానంలోనే ఉంది. కానీ ఆ తల్లికి రాముని యొక్క జాడ అవగతం కావడం లేదు. ఇక్కడ రాముడు సీతాదేవిని వెతుకుతూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆంజనేయ స్వామిని కలవడం, అక్కడ కూడా వాట్ యు సో యు రీప్ అనే ఒక సూక్తిని హనుమంతుడు రాముడికి చెప్పినట్టు రాస్తుంది ఇక్కడ మన మీనాక్షి. ఏమంటుందంటే, ఆంజనేయ స్వామి వస్తారు, వచ్చి ఎవరు మీరు అని అడిగినప్పుడు నేను ఇలా నాయన ఇది అని మొత్తం చెప్పుకున్నప్పుడు, మీరు ఒక పని చెయ్యండి, నా రాజు సుగ్రీవుడికి భార్యా వియోగం కలిగింది, వాళ్ళ అన్న వాలి ఇతని భార్యని తీసుకువెళ్ళి ఇతని రాజ్యాన్ని తీసుకుని ఇతన్ని ఇబ్బందులు పెట్టి ఇలా వదిలేశాడు. మా రాజు ఎంతో సద్గుణ సంపన్నుడు, సకల సుగుణాలు కలిగిన వాడు, మమ్మల్ని అందరినీ తన బిడ్డలలాగా ఎంతో గొప్పగా చూస్తూ ఉండే గొప్ప సంస్కారవంతుడు. అలాంటి మా రాజుకి మీరు సహాయం చెయ్యండి, అతని భార్యని, అతని రాజ్యాన్ని అతనికి మీరు ఇస్తే విశ్వం మీ భార్యని మీకు అందజేస్తుంది. ఇప్పుడు మీకు ఆరోగ్యం కావాలి అంటే, ఎవరికైనా అనారోగ్యం ఉంటే మన శక్తానుసారం వాళ్ళ అనారోగ్యానికి, వైద్యానికి కావలసిన సహాయం మనం చెయ్యాలి. మనకి ఏది తక్కువ ఉందో ఆ తక్కువ ఉన్న దాన్ని మనం కోరుకుంటున్నాం, అది మనకు కావాలని కోరుకుంటున్నాము అంటే మనం ముందు ఇవ్వడం ప్రారంభించాలి. అలాంటి అవసరాలు ఉన్న వాళ్ళకి ఉన్న దాంట్లోనే కొంత భాగమే ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళు ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతారో అది తిరిగి మళ్ళా మనకి విషయం నుంచి రాబడుతూ ఉంది. అప్పుడు రామచంద్ర ప్రభు వెళ్ళి వాలిని సంహరించి సుగ్రీవునికి భార్యని అందచేసి, అలాగే
రాజ్యాన్ని అప్పగిస్తూ వాళ్ళ యొక్క పుత్రుడైన అంగదుడిని మీకు మీ యువరాజుగా ఇస్తున్నాను అని చెప్పి అంగదుడిని కూడా వాళ్ళ చిన్నాన్న అయిన సుగ్రీవుడితో కలిపినప్పుడు వారి భార్య రామచంద్ర ప్రభువుని ఏమిటి స్వామి నాకు ఈ దుస్థితి అంటే, అమ్మా నువ్వు నా భక్తురాలివి, మనం జన్మ జన్మలుగా కలిసిన్నామంటూ ఆమెకి ఆత్మజ్ఞానాన్ని బోధించి నిత్యం ధ్యానం చేస్తూ తరించు అని ఆమెకు ఆయన అలాంటి ఆశీస్సులు ఇచ్చి, అప్పుడు ఇంక ఏంటి తర్వాత కార్యక్రమం అంటే సుగ్రీవుడు మరి పొందారు కదా, అందరినీ నలు దిశలా పంపించేశారు సీతమ్మ తల్లి కోసం. అప్పుడు హనుమంతుడు ఒక్కడు లంకకి వెళ్ళాడు. ఆ శక్తి నీకుంది, అది ఇది కూడా ఇక్కడ కూడా మనం గుర్తిస్తే ఏంటే నువ్వా అంత లేదు నీకు, నువ్వెప్పటికీ గెలవలేవు అని మాట్లాడితే నిజంగానే ఇంటర్నల్ గా కొంచెం షింక్ అయ్యే మనసులు కూడా చాలా మందికి ఉన్నాయి. అలా కాదు, యూ కెన్ డూ, నువ్వే చేయగలవు, నీకు చాలా శక్తి ఉంది. నీ వాళ్ళ కొన్ని ఉంటాయి, కొన్ని ఇవ్వచ్చు మనం. ఒక దేవుడి పేరును, ఒక రూపాన్ని, ఒక గురువును కూడా మన బిడ్డలకి పరిచయం చేయొచ్చు. ఆల్వేస్ విత్ ఇన్ యూ. ఈ రూపం నీ హృదయంలో సుస్థిరంగా ఉంది. దేవాలయం చూసావా, దేవాలయంలో పీఠం మీద దేవుడు ఎలా కూర్చుని ఉన్నాడో, మీ హృదయ పీఠం మీద కూడా ఆ ఆంజనేయ స్వామి కూర్చొని ఉన్నాడు, లేకపోతే రాముడు కూర్చొని ఉన్నాడు, లేకపోతే ఈ సద్గురువు కూర్చొని ఉన్నాడు అని వాళ్ళకు ఒక ధైర్యాన్ని, ఒక నామంతో, ఒక రూపంతో బయట కాదు ఇక్కడే ఉన్నారు అని చెప్పి మనం చెప్పిన వేళ పిల్లలలో ధైర్యం పెరుగుతుంది. 100 సార్లు మన బిడ్డలు ఓడిపోయినా సరే 101వ కూడా నథింగ్ నాన్న, నీకేది మంచో ఇప్పుడు అది కాదు, నువ్వేదో నేర్చుకోవాల్సి ఉంది, అందుకని నేర్చుకోవడానికే నువ్వు ఓడిపోయావు తప్పించి నీ దగ్గరేమి శక్తి లేక కాదు, అతని కంటే నువ్వు ఏ విషయంలో తక్కువ కాదు, ఇంకా మాట్లాడాలంటే నీకు మంచి క్యారెక్టర్ ఉంది నాన్న, నువ్వు చెయ్యగలవు, నువ్వే చెయ్యగలవు అనే మంచి మాటలతో వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఇది చాలా అవసరం. అంతేకాని ఒక్కసారికి యాచి అది ఇది, లేకపోతే పక్కోడిని చూడు, పైనోడిని చూడు, ఇలాంటి మాటలతో మనం కనీసం భార్య భర్తని అనకూడదు, భర్త భార్యని అనకూడదు, మనందరం కలిసి మన బిడ్డల్ని అనకూడదు, ఎవరిని ఇంకొకరితో పోలుస్తూ తూలనాడకూడదు. ఎప్పుడైనా ఒకరిని చూపించి వాళ్ళకంటే నువ్వు గొప్ప, నువ్వెంతో ఉన్నతంగా ఉన్నావు అనే సంస్థలు ధైర్యాన్ని, ఆలోచన శక్తిని మనం ఇవ్వవలసి ఉంటుంది. ఇది కూడా మనం ఇక్కడ రాముని నుంచి నేర్చుకునే సుగుణం. ఆంజనేయ స్వామి వారు లంకకి వెళ్ళారు, ఏం చెప్పారు, నువ్వు ఎంత గొప్పవాడి, అంత గొప్పవాడి, నిన్ను మించి ఎవరు లేరు, నువ్వు ఆ రోజు బాల్యంలోనే వెళ్ళి మండుతున్న సూర్యుడిని ఒక పండని తినబోయా, అది నీ శక్తి అంటూ మళ్ళా ఆయన చేసిన కార్యక్రమాలు ఆ శక్తిని గుర్తు చేశారని, అప్పుడు ఆయన వెళ్ళి ఆకాశంలో యానం చేసి వెళ్ళి సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి సీతమ్మ తల్లిని చూడడం. ఇక్కడ కూడా మనం ఎంత సింపుల్ గా తీసుకొచ్చింది అంటే, రామాయణం దీన్ని సుందరకాండ అని చెప్తారు. ఇప్పుడు హనుమంతుడు లంకలో ప్రవేశించే దగ్గర నుంచి ఈ ఘట్టాన్ని సుందరకాండ అంటారు. సుందరకాండలో వర్ణించనని అవసరం లేని ఎన్నో వర్ణనలు, అంటే లంక ఎంత గొప్పది, లంకలో ఎన్ని సంపదలు ఉన్నాయి అని చెప్పడానికి అవసరం లేని స్త్రీల యొక్క అంగాంగాలని ఇలా రకరకాల వర్ణనలు చేసి, అంత గొప్పోడు, ఇంత గొప్పోడు, ఇంత ఉంది, అయినా సరే గుణం సరిగ్గా లేదు కాబట్టి పరాజయం పొందాడు అని చెప్పడానికి అది కవి వాల్మీకి రాశారా, లేకపోతే తర్వాత ఇలాంటి విషయాలు వచ్చాయా, అది నిజంగా నాకు తెలియదు. కానీ అసలు అంతా ఎందుకు ఇదంతా అని అనుకునేదాన్ని. ఎందుకంటే ఏం చెప్పేవారు, సుందరకాండ పారాయణ చేస్తే మీ బిడ్డకు ఆరోగ్యం వస్తుంది, సుందరకాండ పారాయణ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఏర్పడుతున్న ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు లాంటి పదాలు చెప్పినప్పుడు చదివేటప్పుడు ఏం అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇంత అనవసరమైన వర్ణనలు అనిపించేది. అలాగే ఈయన వెళ్ళారు, డైరెక్ట్ గా సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళడం, అమ్మని కలవడం, అమ్మతోటి అమ్మా నేను రామచంద్ర ప్రభు పంపిస్తే వచ్చాను, ఇదిగోండి తల్లి వారి నుంచి వచ్చానన్న దానికి గుర్తుగా అంటూ ఆ ఉంగరం ఇస్తాడు. ఎప్పుడైతే అమ్మ చేతిలోకి రామచంద్ర ప్రభు ఉంగరం వస్తుందో ఆ తక్షణమే వెంటనే ఇద్దరికి మళ్ళా తిరిగి రీకనెక్షన్ డెవలప్ అయిపోయింది. ఎవరిద్దరికి, రామచంద్ర ప్రభుకి, సీతమ్మ తల్లికి. రాముడు ఎక్కడ ఉన్నాడో అమ్మ చూడగలుగుతోంది తన ధ్యానంలో, అమ్మ ఎక్కడుందో రాముడు తెలుసుకోగలుగుతున్నాడు. ఇది చాలా చాలా ముఖ్యమని నిన్న చెప్పాను. కనెక్టివిటీ కట్టబడం. ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఆ ఎనర్జీ కార్డ్స్ అంటాం అనమాట,
అవి ఎప్పుడైతే తొలగిపోతాయో ఆ తొలగిపోయిన తర్వాత కనెక్టివిటీ ఉండదు. కానీ ఒక వస్తువు ఆయన వాడిన ఆయన చేతికి అప్పటి వరకు ఉన్న ఒక వస్తువు అమ్మని చేరగానే మళ్ళా ఇద్దరి మధ్య ఎనర్జీ కనెక్షన్ వచ్చేసింది. దీని నుంచి ఏం తెలుసుకోవాలో తెలుసా? మీరు కట్టుకునే వస్త్రాలకి, మీరు పెట్టుకునే ఆభరణాలకి, మీరు ఉపయోగించే వస్తువులకి మీ ఎనర్జీతో ఎప్పుడు కనెక్టివిటీ ఉంటుంది. అందుకే హడావిడిగా ఏ వస్తువునంటే ఆ వస్తువుని ఎవరికంటే వాళ్ళకి ఇవ్వకూడదని కూడా చెప్తుంది. ఈ కనెక్షన్ అంటే ఇంకా ఏం చెప్తుందంటే వాళ్ళు చేసే కొన్ని పనులు అవి మీ దాకా కూడా చేరుతాయి. ఆ ఎనర్జీస్ ఆ వస్త్రాల మీద, నగల మీద ఇస్తాం పెట్టుకుని ఉంటారు. ఈ మధ్య ఇదంతా ఫ్యాషన్ కదా. అవి కాకుండా ఎప్పుడు ఎవరు ఉపయోగించే ఏ వస్తువుని ఇతరులకు ఇవ్వవద్దు. వస్తువులు కూడా లిమిటేషన్ లో ఉండాలి. అనవసరమైన లగ్జరీ చెప్పుకొని ఉపయోగించని కూడా ఉపయోగించని ఎన్నో విషయాలకు ఉపయోగించే కొద్దీ మన శరీరంలో ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయే ఎన్నో సౌఖ్యాలకు అవి వాడుతున్నామా, ఉపయోగిస్తున్నామా, లాభం పొందుతున్నామా కాదు. ఎవరో వస్తే మా ఇంట్లో ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూస్తారు, లేకపోతే మమ్మల్ని తక్కువ చేస్తారు అనే కదా ఇవన్నీ కొన్ని ఇంట్లో పడేస్తుంది. నిజమా కాదా? కాబట్టి వీలైనంత తక్కువగా తృప్తిగా శాంతిగా జీవించే జీవనాన్ని ఎంచుకోవాలి. అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మ నేనున్నాను, రామచంద్ర ప్రభు వస్తాడని హనుమంతుడు చెప్పడం, హనుమంతుడితో తల్లి కాసేపు మాట్లాడడం, ఆ తల్లి హనుమంతుడిని సాగనంపడం, అక్కడ వెళ్ళి మళ్ళా రావణాసురులతో చెప్తే వాళ్ళు ఒప్పుకోకపోవడం, లంకా దహనం చేసి అయ్యవారు వచ్చి నేను సీతమ్మని చూశానని రామచంద్ర ప్రభువుకి చెప్పి వారధి నిర్మాణం చేసుకుని తీసుకొని వచ్చేస్తారు. ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన కథ ఉంటుంది వారధి తోటి. వారధింతా నిర్మాణం చేసిన తర్వాత జాంబవంతుడు వచ్చి స్వామితో ఒక మాట అన్నాడట, స్వామి చాలా ఇరుకుగా ఉంది, మన వారధి చాలా ఇరుగ్గా ఉంది. ఇప్పుడు మన వాళ్ళ కోతులు అంటే ఎవరు సరిగ్గా ఉండరు, వీళ్ళు అటో ఇటో కదిలితే వీళ్ళందరూ వెళ్ళి నదుల్లో పడి అక్కడ ఉన్న జీవులకి ఆహారం అయ్యే అవకాశం ఉంది, చాలా చిన్నదిగా ఉంది వారధి అని చెప్పి రాముడితోటి అంటారట జాంబవంతులు. అంటే అవునా ఒక్కసారి చూద్దాం రా అని రామచంద్ర ప్రభువు వారధి ప్రారంభం దగ్గరికి వచ్చారట. రాముడు వచ్చాడట, ఆ చిగుణాభిధాముణ్ణి అందరం చూడాలంట అని వాటిల్లోని వాటి సహజ లక్షణాలని మరిచి దేవదేవుడి దర్శనం కోసమై సకల జీవులు, సముద్రంలో నివసించే అన్ని జీవులు వారధి దగ్గరకు చేరాయట. మీకు తెలుసు ఒక్కొక్క తిమింగలం ఎన్నేసి దూరాలు ఉంటుందో, తాబేళ్లు ఎంతెంత పెద్దవి ఉంటాయో ఇవన్నీ మీకు తెలిసిందే కదా. వాటి అన్నింటి మూలాన వారధి చాలా విశాలంగా కనిపించిందట. అప్పుడు ఈ జనాలందరూ ఈ వానర సైన్యం అంతా కొంతమంది ఆకాశంలో ఎగిరి లంకని చేరుకున్నారు. అంటే అప్పటికే వాళ్ళు ఆధ్యాత్మిక సాధనతో సత్వగుణ సంపన్నులై ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ లంకకి ఆకాశం కేచరం. కానీ కొంతమంది ఈ వచ్చిన చూడడానికి వచ్చిన జీవులతో జీవుల మీద నడిచి లంకకి చేరుకున్నారంట. వీళ్ళని ఏం చెప్తారు అంటే వీళ్ళని ఆధ్యాత్మిక పరిణితి చెందిన వాళ్ళైతే వీళ్ళు సాధనలో ఉన్న వాళ్ళు, వీళ్ళు రజోగుణ సంపన్నులు అని చెప్తారు. మళ్ళీ మూడో మెట్టుకు వచ్చేటప్పటికి రాళ్ళు, అప్పటి వరకు వేసిన వారధి రాళ్ల మీద కొందరు నడిచారు. అంటే వాళ్ళు ఇంకా ఆధ్యాత్మిక ప్రయాణం చేసుకోవలసి ఉంది, వీళ్ళు తమో గుణ సంపన్నులు అంటూ చెప్తుందన్నమాట. అంటే మనం భగవంతుడి వైపు యానం చెయ్యాలి అంటే మనం ఎంత వెయిట్, అంటే వెయిట్ మీన్స్ ఈ లక్షణాలన్నీ లేకపోతేనే కదా మనం సత్వగుణాన్ని అంటాము. సత్వగుణానికి చేరడం అంటే మన శరీరం అంతా తేలిక అవుతుంది, సులభంగా ఆకాశంలో ఎగిరి మరి దేవదేవునికి చేరుకుంటుంది అని చెప్తూ మూడు గుణాలని ఈ విధంగా కూడా అక్కడ చూపిస్తారు. ఈ లోపే రావణుడు మళ్ళీ సీతమ్మ తల్లి దగ్గరికి వస్తాడు. సీతమ్మ తల్లి శక్తి రోజు రోజుకి పెరుగుతుంది. ఇక్కడ అఖండ జ్యోతి దగ్గర ఆ పరిచారికలు చేస్తున్న పూజలు, మంత్ర ఉపాసనలు, అలాగే అయోధ్య నగరంలో అశేషంగా చేరిన స్త్రీ సమూహాల యొక్క ప్రార్థనలు, సీతామాత రక్షణ 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 అంటూ, అట్లాగే ఋషి పత్నులు అందరూ వాళ్ళు అమ్మకు పంపిస్తున్న శక్తి, ట్రాన్స్ఫర్ చేస్తున్న ఎనర్జీ, అమ్మ చేసుకుంటున్న ధ్యానం అన్ని ఏకమై అమ్మ ఎంతో ఇదిగా శక్తి వలయంలో క్షేమంగా కూర్చొని ఉన్నారు. అప్పుడు మండోదరి కూడా వస్తుందట సీతామాత దగ్గరికి. అమ్మా నా ప్రయత్నం నేను చేస్తున్నాను,
అతని మరణం మాకు ముఖ్యం కాదు, అతని మార్పే మాకు ముఖ్యం. కానీ అతను మార్పు చెందడానికి ఇష్టపడట్లేదు. అంటే మండోదరి అడుగుతుంది, అమ్మా అతను తప్పు చేశాడు, మరి నా బిడ్డలు ఎందుకు ఇదవ్వాలి? నా రాజ్యంలోని ఇంతమంది ఎందుకు చనిపోవాలి? ఈ సైనికులు ఎందుకు చనిపోవాలి? ఇంత మరణం అవసరమా? ఇది అక్కర్లేదు కదా అని చెప్పి అడుగుతుంది. అంటే దేశంలో యుద్ధాలు జరిగితే రెండు దేశం పేర్లే చెప్పుకుంటాం, కానీ ఎంతమంది ఎంత దారుణమైన మరణాలు అనుభవిస్తున్నారు, తల్లి బిడ్డలు ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. ఇంకా నికృష్టం ఏంటంటే ఆ రోజుల్లో యుద్ధం జరిగితే రాక్షసులైన అన్నా కూడా ఎవరు ఏ స్త్రీల వైపు వెళ్లేవాళ్ళు కాదు. రాజ్యంలో స్త్రీలందరూ లోపల వాళ్ళ ఉండేవారు, పురుషులు వచ్చేవాళ్ళు, వాళ్ళే పోరాటం జరిగేది, మరణం. కానీ ఈ రోజుల్లో దుర్మార్గంగా యుద్ధ సమయంలో కూడా ఆ దేశ స్త్రీల మీద, ఆ పసిబిడ్డల మీద కూడా ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కనుక యుద్ధం అనివార్యం కాకూడదని, యుద్ధం లేని దేశాల్లోనే మనందరం, అంటే యుద్ధం లేని భూమండలం అనే చెప్పాలి. ఎందుకంటే పరాయి దేశంలో యుద్ధం జరిగినా, పరాయి దేశానికి అపాయం జరిగినా అది మన అందరినీ కూడా ఇబ్బంది పెడుతుంది. కనుక శాంతివంతమైన దేశాన్ని మనందరం తెచ్చుకోవాలి. అది మనందరి సంకల్పం అవ్వాలి. అప్పుడు సీతమ్మ తల్లి చెప్తుంది, మా ప్రయత్నం మేము చేస్తున్నాం అతనిలో మార్పుకి, కానీ అతను మారట్లేదు. ఎప్పుడైతే అతన్ని వదిలి వీళ్ళందరూ మేము ధర్మం పక్కకు వస్తున్నామని నీ కొడుకులు వస్తారు, వాళ్ళందరూ బ్రతికిపోతారు. అధర్మమే మంచిది అని ఎవరెవరైతే ఆయన చుట్టూరు వెళ్తారో వాళ్ళందరూ మరణించక తప్పదు, దీనికి నేనేమి చెయ్యలేను అని చెప్పి అతని కర్మానుసారమే అతని ఇదంతా పొందుతున్నాడమ్మా మండోదరి, నీవు ఇంకా దీని గురించి నన్ను ప్రశ్నించిన అవసరం లేదు అని చెప్పి సీతామాత కూడా చెప్తుంది. చెప్పిన తర్వాత మళ్ళీ రావణాసుడు ఒక రోజు వస్తాడు, వచ్చి ఆమెకు ఒక భ్రమాన్ని కలిగిస్తాడు. మళ్ళా చూపిస్తాడు, నీ భర్త చనిపోయాడు, అలా అక్కడ మూర్చిల్లి పడి ఉన్నాడు, ఇలా అల్లాడిపోతూ ఉన్నాడు, దాహం అంటూ ఉన్నాడు అంటూ చెప్తే అమ్మకు ఆ దృశ్యాలన్నీ కనిపిస్తాయి. కానీ అప్పటికే ఎందరో ఋషి ప్రపత్నుల యొక్క ఆదేశానుసారం వాళ్ళ ఇచ్చిన అడ్వైజర్స్ తో అమ్మ నిర్భయంగా ఉన్నప్పటికీ రాముణ్ణి ఆ స్థితిలో అనుభవంగా, అంటే స్వప్నంలో దర్శించినప్పటికీ అమ్మ విలువిల్లాడిపోతారు, అది కూడా తట్టుకోలేకపోతారు. అయినా సరే మళ్ళా మొండి ధైర్యం తెచ్చుకొని, రావణ నీది ఇది కాదు, నువ్వు ఇందుకు రాలేదు, నువ్వు చెయ్యవలసిన పని ఇది కాదు, నిన్ను నీకు తెలియచేయడానికి, ఇక్కడ చూడండి మళ్ళా ఎంత అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని చెప్తుంది, నిన్ను నీకు తెలియజేయడానికి మేము ఎంతో ప్రయత్నిస్తున్నాం, నువ్వు ఈ శరీరానివి కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు ఈ భూమండలం మీదకి ఒక పర్పస్ తో వచ్చావు, ఆ పర్పస్ నువ్వు గుర్తించేలా ఉండాలని మేము ఎంతో తప్పిస్తున్నప్పటికీ నువ్వు దాన్ని చేరుకోలేకపోతున్నావు, నీకు మరణమే ఇక అంతకి మించి వేరే ఏం లేదు అని చెప్పి అమ్మ చెప్తుందన్నమాట. ఆ తల్లి తన శక్తిని లోపలికి రానివ్వకుండా చేస్తూ అతనికి ఎదురు తిరిగి అంత ధైర్యంగా ఉండడానికి కూడా రావణాసురుడు తట్టుకోలేక, అంతకుముందు ఎవరైనా నా చేతిలో పడి ఉంటారు, నేను సూర్యుడిని భస్మం చేయగలను, చంద్రుణ్ణి కాల్చివేయగలను, గ్రహాలను నాశనం చేయగలను, నేను భూమండలాన్ని ఇలా చేయగలను అని చెప్పి అందరికీ ఆదిత్య దినగ్రహ దేవతలందరూ నా బానిసలు, సకల దేవీ దేవతలందరూ నా దగ్గర పని వాళ్ళు అని అందరికీ చెప్తూ వాళ్ళని భ్రమల్లో పెట్టాడు. ఇది నిజం కాదు, ఎవరి పనులు వాళ్ళు చేస్తుంటేనే అక్కడ ఇది జరుగుతూ ఉంది తప్పితే ఈ గ్రహాలు తమ గమనం మానేసిన, సూర్యుడు చుట్టూరు భూమి తిరగకపోతే, అక్కడ చూడండి సూర్యుడు చుట్టూరు భూమి తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు సూర్యుడు మనమున్న ప్రాంతంలో పడితే నిదానంగా ఆయన అంతా భూమండలం అంతా పడేటట్టు వెళ్ళాలి, లేదనుకో సూర్యుడు లేదనుకో భూమండలం అంధకార బంధురం అయిపోతుంది, భూమి మీద ఏది లేదు, ఇంకా అంటే జీవనమే లేదు, చెట్లు లేవు, పక్షులు లేవు, ఏ జీవికి ప్రాణశక్తి. ఈ సృష్టిలో మన అందరికీ ప్రాణాధారమైన ప్రత్యక్ష దైవమే సూర్య భగవానుడు. ఆయన లేకపోతే ఆయన తీసుకొచ్చి ఇక్కడ కట్టేశాను అన్నాడు, కట్టేస్తే భూమి మీద ఇదంతా జరగదు. అలా భ్రమల్లో పెడుతూ తను కూడా భ్రమల్లో ఉంటూ నేను గొప్ప అని మిమ్మల్ని అందరినీ ఇలా చేస్తాను అలా చేస్తాను అంటూ చేస్తూ ఉన్నాడు అనమాట. అవన్నీ అతను భ్రమలే అయినప్పటికీ అతను చేస్తున్న దుర్మార్గ కార్యక్రమాలు చూసి ఇవన్నీ నిజమేమో అని నమ్మి ఈ ప్రజలందరూ
ఇవన్నీ నిజమేమో అని నమ్మి అజ్ఞానంలో ఉండిపోయి చివరికి అతన్ని బలవంతుణ్ణి చేశారు. అంటే దీని అర్థం ఏంటి? ఇప్పుడు మన సమాజంలోకి వెళ్దాం. ఒక దుర్మార్గుడిని అందరూ అమ్మో చంపేస్తాడేమో, అమ్మో మనల్ని ఏం చేస్తాడో, అదవుతుందేమో ఇదవుతుందేమో అనే ఒక భయంతో అందరూ తల వంచుకొని అతన్ని ఒప్పుకుంటూ ఉంటారు. అది అతనికి బలమైపోలేదా? అతను ఇంకా విచ్చలవిడిగా ఉండడానికి మూలం అవుతుండలేదా? అక్కడ ఆలోచించాలి. అతనిది ప్రాణమే మంది ప్రాణమే అయినప్పుడు మనందరం ఏకమైతే మనల్ని అతను ఏం చేయగలడు అనే ఒక ఆలోచన, ధైర్యం, సంకల్పం మనలో ఏర్పడినప్పుడు అతను మనకి చాలా తక్కువగా మారిపోతాడు. దీనికి కూడా మన పెద్దలు చెప్తారు కదా, అన్ని గరికపోసలు ఏకమైతే మదగజాన్ని కట్టేస్తాయి. అలాగే పెద్దదైన విషసర్పాన్ని చీమలు కలిసి చంపేస్తాయి. చీమలే చీమలే చిన్న చిన్న చీమలే ఒక సర్పాన్ని చంపేస్తాయి. అంటే అవన్నీ మనకి బోధించిన జ్ఞానమే. మనందరం ఏకంగా ఉంటే, మనందరం ఒకే మాట మీద, ఒకే ఆధ్యాత్మిక సాధన మీద మనందరం ఉంటే ఇది ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఈ విషయం ఇక్కడ మనం తెలియజేసుకున్నాం. తర్వాత యుద్ధం జరగడం, యుద్ధంలో రావణాసురుడు సంతతి, రావణాసురుడు సైనికులు, అలాగే రామచంద్ర ప్రభు యొక్క సైనికులు మరణించడం, ఈ విషయం సీతమ్మ తల్లిని, రామచంద్ర ప్రభువుని మనసు కలిసివేయడం, అయినప్పటికీ తప్పనిసరిగా ఈ యుద్ధాన్ని కొనసాగించడం. అప్పుడు లక్ష్మణుడిని గాయపరచడం ఒక విశాస్త్రంతో, ఆ లక్ష్మణుడు ఇంకా బ్రతకడు అని చెప్పడం. ఆ చెప్పినప్పుడు ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సీతమ్మ తల్లి సూక్ష్మ రూపంలో, తన శరీరం ఇక్కడే ఉంది, అమ్మ ఆ శరీరాన్ని అక్కడ వదిలి సూక్ష్మ రూపంలో తను అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. లక్ష్మణుని చేరి లక్ష్మణుని పరిచర్యలు చేస్తూ అక్కడ లక్ష్మణుని తీసుకువెళ్ళడానికి యమధర్మరాజు వచ్చి కూర్చున్నాడు. ఆంజనేయ స్వామి వెళ్ళాడు అవి తీసుకొస్తానికి అని చెప్పి అది ఒకవైపు అయితే, అమ్మ అతన్ని తీసుకెళ్ళడానికి యమధర్మరాజు వస్తాడు. వస్తే అమ్మ అడ్డుపడుతుంది, తీసుకువెళ్ళొద్దు, ఆ బిడ్డని ఇలా చెయ్యొద్దు, మాకు ఉండనివ్వు అంటే, అమ్మ అతను ఒక స్త్రీని గాయపరిచి అవమానపరిచి ఇబ్బంది కలిగించినందుకు ఇతనికి ఈ కర్మ మరణం. ఆవిడ చెప్పిపోద్ది, నువ్వు నికృష్టమైన చావు చస్తావు అని ఆ మన రావణాసురుడి చెల్లెలు శపించి వెళ్తుంది. ఆ శాపం నిజమవ్వాలమ్మ, తప్పదు అంటాడనమాట. లేదు అతన్ని తీసుకెళ్లే పనైతే నన్ను ముందు తీసుకువెళ్ళు అంటూ ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగిన తరువాత సీతమ్మ తనలో నుంచి కొంత శక్తిని నేను అతనికి నీకిస్తాను అంటే, నేను అవతార రూపిణిగా ఈ భూమండలంలోకి వచ్చాను అంటే ఆవిడ అయోనిజ, మానవ శరీరంలో మనందరికీ దర్శనమిస్తున్న ఆవిడ ఎవరికి పుట్టలేదు, భూమిలో నుంచి ఉద్భవించింది. అందుకే శక్తి శక్తి అని ఇందాక నుంచి చెప్పాం. శక్తి ఎప్పుడు పుట్టదు, శక్తి ఎప్పుడు పోదు. మనకి ఇలా దొరికింది, ఇంకొకలాగా నిక్షిప్తం అవుతుంది, మళ్ళీ అదే శక్తి మళ్ళీ ఇంకోలా లేచి మళ్ళీ మనల్ని. ఎందుకంటే ఈ జగత్తులో ప్రతి స్త్రీ తత్వాన్ని లేదా ఎన్ని రూపాలలో అమ్మవారికి ఎన్ని నామాలు పెట్టినా ఆది శక్తి అంటారు. ఆది శక్తి ఏదైతే సృష్టి ప్రారంభంలో, ఇప్పుడు సైన్స్ కూడా చెప్పింది, ఒక అండం లాంటి ఇది బద్దలయ్యి, అదే దాన్ని బ్రహ్మాండం అంటాం మనం. బ్రహ్మాండం బద్దలయ్యి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది. మనం లాస్ట్ కూడా చెప్పుకున్నాం, మినరల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్, ఇవన్నీ ఏర్పరిచిన తర్వాత ఇవి అన్నింటినీ సరిగ్గా చూడడానికి ఈ ఇళ్లలో ఇది లేదు కనుక ఇంకొకటి కావాలి అని ఇదిగో ఈ మనుషుల్ని సృష్టించుకున్నాడంట ఆయన. ఆయన ఏ ప్రకృతి రక్షణకైతే మనుషుల్ని సృష్టించాడో ఆ మనుషులు మేధా సంపన్నులై అదే ప్రకృతిని వినాశనం చేయడానికి మనుషులు మాత్రమే చేస్తున్నారు, ఏ జీవి చేయడం లేదు. ప్రకృతి నాశనంలో భాగస్వామ్యం ఏ జీవికి లేదు. మనుషులు మాత్రమే రకరకాల గొప్పదైన విద్యలు నేర్చుకుంటూ ఆ సృష్టి వినాశనం చేస్తూ ఉన్నారు. సృష్టించడం చేతగాని వాడికి నాశనం చేసే హక్కులు ఉండదు. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒక ప్రాణం తెచ్చి ఇవ్వలేనోడు ఒక ప్రాణం ఎలా తీస్తాడమ్మా? తీసే హక్కు లేదు కదా. ఆ ప్రాణాన్ని మళ్ళా పోసి బ్రతికించలేడు. ప్రాణం పోసని వాడే ప్రాణం తీయాలి. అంతేగాని మధ్యలో మనం వెళ్ళి ఎవరిపైన ఇతరుల ప్రాణాలని ఇబ్బంది కలిగించే హక్కు మనకి లేదు. ఇది కూడా అందుకే పత్రిజీ వారు చెప్పారు, మహాకారుణ్యంతో ఉన్నవాడే మనిషి అనిపిస్తాడు, కాకపోతే వాడు మనిషి కాడు, మృగం కూడా కాడు, రాక్షసుడు అవుతాడు. ఎందుకంటే మృగాలు కూడా ఆకలికి మాత్రమే వాటికి కావలసిన ఆహారాన్ని తింటాయి. కానీ మనిషి ఆకలి తీరినా కూడా వాడికి స్వార్థం, అన్ని నాకే కావాలని
ఆ రాక్షసత్వంతో, ఆ దుర్గుణాలతో భూమండలం అంతటికి వినాశనాన్ని కల్పిస్తున్నాడు మానవుడు. ఈ విషయంలో మనం ఏం నేర్చుకోవాలి? కశ్యప మహామునికి అదితి ఆదిత్య అని ఇద్దరు భార్యలు ఉండేవారని, ఒకళ్ళకి పుట్టినోళ్ళు దేవతా గుణాలతో ఉన్నారని, ఇంకొకళ్ళ పుట్టినోళ్ళు రాక్షస గుణాలతో ఉన్నారని మనకి పురాణాలు చెప్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు దితికి పుట్టిన అతిథికి పుట్టిన అందరిలో మానవ గుణాలు, దేవగుణాలు కూడా నేను అడగట్లేదు. కనీసం మనిషిలా ఉంటేనే మన భవిష్యత్తు తరాల జీవితం సుఖంగా ఉంటుంది. లేకపోతే గుక్కెడి నీళ్ల కోసం, గుప్పెడు అన్నం కోసం కూడా ఒకళ్ళనొకళ్ళు చంపుకునే రోజులు ముందు ఉన్నాయి. వాటిని తెచ్చుకోకూడదు అంటే అటు దైవ గుణాలు కాదు, ఇటు మా రాక్షస గుణాలు కాదు, మధ్యలో ఉన్నాం కదా. ఆ దేవదేవుడు ప్రేమతో పుట్టించుకున్నాడే ఆ మనిషి మానవత్వంతో మంచి సాధనలు చేస్తూ మహనీయుడుగా వెలుగొంది ఈ భూమండలానికి, భూమాతకు స్వేచ్ఛనిస్తూ పవిత్రంగా ఉండేలా చూడాలి. ఎప్పుడు ఒక మాట అంటాను, మన పొట్ట గాని మన భూమండలం గాని డస్ట్బిన్ కాదు. ఈ భూమి మీద ఏదంటే అది చెత్త చెదారాలు అన్ని వేయకూడదు. అలాగే పొట్టలో కూడా ఇప్పుడు మేము పెట్టాం, మీరు తిన్నారు, ఇప్పుడు తర్వాత పెట్టారు తిన్నారు, ఇంకొకళ్ళు పెట్టారు. ఏంటంటే వాళ్ళకి ఆనందం ఇవ్వడం కోసం ఈ లోపల ఉన్న జీవుడికి కష్టాన్ని కలిగించాలట. అలాంటి పనులు చేయకుండా మాకు ఏ అలవాట్లు ఉండవండి, మేము ఒక్క పూట భోజనం చేస్తాం, ఆ తర్వాత మళ్ళా రాత్రి వరకు ఏమి ముట్టుకోము అనేలాంటి స్థితిని ప్రతి వ్యక్తి కలిగి ఉన్నప్పుడు పూర్ణ ఆరోగ్యవంతుడై అలాగే సద్గుణవంతుడై కూడా జీవిస్తాడు. అమ్మ పోరాడి తన ఎంతకాలం భూమండలం మీద ఉండాలనుకుంటుందో అందులో నుంచి కొంత భాగం యమధర్మరాజుకి ఇచ్చి లక్ష్మణ్ణి, ఈలోపు ఆంజనేయ స్వామి రావడం, ఆ సంజీవని పర్వతంలో ఆ ఔషధ మొక్కలు తీసుకురావడం, వాటితోటి లక్ష్మణ్ణి మళ్ళా బాగు చేయడం. ఆ తర్వాత యుద్ధం కొనసాగింది. రావణాసురుడు చనిపోవడం, సీతమ్మ తల్లిని రమ్మని పిలుస్తాడు రామచంద్ర ప్రభువు. సీతమ్మ తల్లి ప్రప్రథమంగా ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు చెప్పే పాయింట్ పుస్తకంలో ఇంత క్లియర్ గా లేకపోయినా నేను మొదటి నుంచి చెప్పేదాన్ని ఈ విషయమే. ఏంటంటే అమ్మ తనలోని తేజస్సుని, అంటే తేజస్సు అంటే అగ్నిని కోల్పోయారు. కానీ ఇది అని నేను చెప్పలేను, నాకు తెలియదు ఈ విషయం చెప్పడానికి. ఒక అఖండ జ్యోతి మాట వెలిగించారని అక్కడ ఇలా అమ్మ తేజశక్తిని అంటే అగ్నితత్వాన్ని ఇక్కడ పెట్టి అమ్మ ఆ అగ్నితత్వం దగ్గర అమ్మ ఇచ్చిన మంత్రాలు చేయడం మూలన అయోధ్య నగరం అంతా సుభిక్షంగా ఉందన్నమాట. అమ్మ లేదు, రాముడు లేడు, దశరథుడు కూడా లేడు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు అమ్మ ఇచ్చిన ఆ వెలుగు రాజ్యాన్ని రక్షిస్తూ ఉంది. అప్పుడు అమ్మలో పంచతత్వాలలో ఒక తత్వం తగ్గింది, 4 తత్వాలతోనే ప్రకృతి ఉంది. ప్రకృతి అమ్మ అంటే ఎవరక్కడ? ప్రకృతే. సీతామాత అంటే మన ప్రకృతే అమ్మ. అందుకని చెప్పి అప్పుడు ఈ అయోధ్యలో ఉన్న ఈ అఖండ జ్యోతిలో ఉన్న వెలుగుని అక్కడికి రమ్మని అమ్మ ఆ అగ్ని తత్వాన్ని తనలో కలుపుకోవడానికి వెళ్ళి అగ్నిలో దూకారు. అంటే అగ్నిలోకి వెళ్ళారు, దూకలేదు. అగ్ని పిలిచారు, ఆ అగ్ని ఇక్కడ అఖండ జ్యోతి కొండెక్కుతుంది, అక్కడికి వస్తుంది. అమ్మ ఆ వెలుగు మొత్తాన్ని తనలోకి తీసుకుంది. అంతేకాని రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లిని అవమానించడం ఎక్కడ, అనుమానించడం ఎక్కడ? ఆమె స్వేచ్ఛగా, ప్రకృతి ఎంత స్వేచ్ఛగా ఉంటుందో. ఇప్పుడు గాలి ఇవ్వాలంటే ఇస్తుంది, వర్షం ఇవ్వాలంటే ఇస్తుంది, అగ్ని పుట్టించాలంటే పుట్టిస్తుంది, ఏం చెయ్యాలంటే అది చెయ్యగలిగిన స్థితి ప్రకృతి మాతది. అంత స్వేచ్ఛాయుతమైన జీవనం ప్రకృతి మాతది. ఆవిడ చిన్నప్పటి నుంచి అడవుల్లో జీవులతోటి మొక్కలతోటి బ్రతికారు. మళ్ళీ మనం చెప్పుకున్నాం, అయోధ్య నగరం వచ్చిన తర్వాత అమ్మవారు ఒకసారి నది ఇక్కడికి వచ్చాను, నది మాత నన్ను రోజు పిలుస్తుంది, నేను వెళ్ళడలేకపోతున్నాను, నేను ఒక్కసారి వెళ్ళాలి అని చెప్పి పరిచారిక దుస్తులు ధరించి ఏదో నదికి పూజ చేయడానికి కావలసిన పూజా సామాగ్రి బుట్టలు తీసుకుని మేము మిథిల నుంచి వచ్చిన పరిచారికలం అని చెప్పి సీతమ్మ తల్లి వాళ్ళతో కలిసి వెళ్ళిపోయి ఆ నదిలో స్నానం చేసి నదీ మాతతో మాట్లాడి ప్రార్థనలు చేసుకొని వస్తుంది. ఆ తల్లి ఎక్కడైతే వెళ్ళి ప్రార్థన చేశారో అయోధ్య నగరం అంతా కూడా ఆడవాళ్ళందరూ అక్కడికే వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవారు అన్నమాట. ఈ విషయం సోమ చూస్తుంది, సోమ మనకి తెలియజేస్తుంది. అలాంటి తల్లిని అంత స్వేచ్ఛనిచ్చిన ఆ రామచంద్ర ప్రభువు అమ్మను అవమానించడమా? అస్సలు ఆ మాటని మనం ఎట్టి పరిస్థితుల్లో ఇలా జరుగుతుందని మన గ్రంథంలో ఉంటే
ఆ గ్రంథంలో ఆ పేజీలు మొత్తం తీసి పక్కన వేయండి. అయ్యో అమ్మా నీకేనా ఇలాంటిది అంటూ ఏడుపులు పెడబొప్పులు పెట్టించి సినిమా హాళ్ళు మొత్తంలో పోయిన వాళ్ళందరూ ఘోరంగా ఏడ్చి అలాంటి ఎమోషన్ తో ఈ రోజు చూసి రేపు చూసి ఎల్లుండి చూసి ఇక్కడ కూడా చెప్తున్నాను. దాన్ని కూడా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడం, ఇది మన ఎమోషన్ పదే పదే అటువైపే పిలుస్తూ ఉంటుందన్నమాట. మీరు కొంతమందిని చూడండి, నాకు తెలిసిన ఒక కుటుంబాన్ని కూడా నేను బాగా దగ్గరగా గమనించాను. ఆ రోజుల్లో అది దోషం అని నాకు తెలియలేదు, కానీ పరిణితి చెందాక నాకు దాని అంతర్లీనంగా వెళితే అర్థమైంది. ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ఏడుస్తారు. సరే అప్పుడు సందర్భం ఏమీ లేదనుకోండి, గతానికి వెళ్ళిపోయినా ఇక జరిగిపోయిన దానికి వెళ్తారు. నిన్న అదే చెప్తారు, రేపు అదే చెప్తారు, ఎల్లుండి అదే చెప్తారు, రోజు అదే చెప్తారు. మనిషి వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర ఆ సందర్భం చెప్పడం ఏడవడం, ఆ సందర్భం చెప్పడం ఏడవడం. ఇలా వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని పుట్టారమ్మా. నేను వాళ్ళతో ఒక సంవత్సరం వాళ్ళు పక్క పక్కనే ఉన్నాం కాబట్టి నేను ఇంత బాగా చెప్పగలుగుతాను. వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకొని పుట్టారు. వాళ్ళ తల్లిదండ్రుల పుణ్యమా మరి ఏ విధానమో నాకైతే తెలియదు. వాళ్ళకొచ్చి ఎంత అంటే సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఉన్నతంగా కోట్ల రూపాయల ధనం సంపాదించుకున్నారు. వాళ్ళ దగ్గర వెండి సామాన్తో పాటు వాళ్ళ పాప అన్నం తినడానికి బంగారపు కంచం కూడా కొన్నారు. అది నా కళ్ళతో చూశానన్నమాట. అలాంటి స్థితిలో ఉండేవాళ్ళు ఎంతో హాయిగా బ్రతకాలి. వాళ్ళ పురుషుల కోసం, అంటే భర్త లేదా తండ్రి బయటకు వెళ్తారు, వాళ్ళు పనులు చేస్తారు, వాళ్ళ వృత్తి వ్యాపారాలకు సహకరించాలి, చిరునవ్వుతో జీవించాలి. వాళ్ళకు ఉన్నది ఎంత ఘనమో, ఉన్న దానిని చూసి వాళ్ళు సంతోషించట్లేదు, జరిగిపోయిన దాని గురించి రోజులు ఏడ్చేవాళ్ళు. ఎవరు కనిపిస్తే వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత నాకు అటుపక్కకి వెళ్ళాలంటే చిరాకు అనిపించేది అన్నమాట. పక్క పక్క ఇల్లే కానీ చిరాకు అనిపించేది. అయిపోయింది. ఆ తరువాత కొన్ని రోజుల తర్వాత తను ఫోన్ చేశారు. అమ్మా నేను ఇలా, అంటే అప్పటి పేరు మీకు అందరికీ తెలిసిలే, ఆ పేరు పెట్టి నేను ఇలా పలానా వంట పాత్రలు ఏదో ఒక రకమైన ఆరోగ్యాన్ని ఇచ్చే వంట పాత్రలు ఏదో తీసి, అదేంటి మొత్తం కోల్పోయి జీవనోపాధి కోసమై కూడా వాళ్ళు కష్టపడ్డారు అనేది తెలిసి వచ్చిందనమాట. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి దేవుడు ఏది ఇచ్చాడో, మనం ఏది అనుభవిస్తున్నామో దానిలో మాత్రమే మమేకం అవ్వండి. ఇంకా కావాల్సిందే కావాలని అడగండి. ఇంకా మీకు మీకు ఇంత ఇచ్చాడు దేవుడు, ఇంత మీ 10 మందికి సరిపోవట్లేదు, ఇంత అడగండి, ఇంకా అడగండి, పొందండి. ఉన్న దానిని ఆనందించడం, అనుభవించడం చేతగాక జరిగిపోయింది ఎప్పటికీ తిరిగి రాని విషయాలకి ఏడుస్తూ ఆ ఏడుపు ఏం చేస్తుంది అంటే ఉన్నదాన్ని కూడా హరించి తీసుకెళ్ళిపోతుంది. కనుక గృహిణులకి అందరికీ, అలాగే వారి వారి పురుషులకు కూడా ఏం చెప్తున్నాను అంటే, ఎప్పుడు మంచి ఆలోచనలతో జీవించండి. స్త్రీ కంట నీరు చిందేలాగా ఎవరు వ్యవహరించకండి. ఎక్కడా రామచంద్ర ప్రభు సీతమ్మ తల్లి నాలో వేరే భాగం అని అనుకోలేదు, ఎక్కడా అవమానించలేదు, అనుమానించలేదు. ఇవన్నీ మధ్యలో పుట్టిన కాకమ్మ కథలే కానీ నిజం కాదు. అమ్మ తనలో తగ్గిన, తనలో లోపించిందంటే ఎందుకు లోపించిందో నాకు ఆ రోజు అర్థం కాలేదు. కానీ ఇక్కడ ఈమె కళ్ళ కట్టినట్టు తన ఆ అంశని అక్కడ పెట్టి వాళ్ళ రాజ్య రక్షణకై అక్కడ కూడా చూడండి, అడవులకి వెళ్తోంది, కానీ ఆమె అక్కడ కూడా రాజ్యాన్ని వదలలేదు, రాజ్యంలో తన అత్తల్ని బంధువుల్ని వదలలేదు, అయోధ్య ప్రజల్ని కూడా వదలలేదు. ఆవిడ ఎంతసేపు లోక కళ్యాణం కోసమై, రాజ్య రక్షణ కోసమై, రాజ్యంలో ప్రజల శ్రేయస్సు కోసమై తన శక్తిని అక్కడ పెట్టి వచ్చారు. తిరిగి ఇప్పుడు ఆమె రామచంద్ర ప్రభువుతో రావాల్సి వస్తే అగ్ని కావలసి వచ్చింది. అమ్మ అగ్నిని తీసుకుని తిరిగి రామచంద్ర ప్రభువుతో అయోధ్యకి చేరడం, పట్టాభిషేకం, ఎంతో అద్భుతంగా రాజ్యాన్ని పాలించడం. వీళ్ళ పాలనలో అమ్మ ప్రకృతి రక్షణకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. స్త్రీల విద్య కోసమై గురుకులాలను ఏర్పరిచారు. స్త్రీలందరికీ వేద విద్య అభ్యసించే అర్హతని కల్పించారు. అలా అన్ని చేస్తూ లోక రక్షణకై, సకల జనుల శ్రేయస్సుకై దంపతులు ఇద్దరు, రామచంద్ర ప్రభువు, సీతా తల్లి, గతంలోని నియమాలను కాకుండా కొత్త రూల్స్ ని పెట్టి, కొత్తగా అంటే డెవలప్మెంట్ కి, మనిషి యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన పరిణితికి కావలసిన విధంగా వ్యవసాయంలో మెలకువలు నేర్పారు. ప్రకృతి వ్యవసాయంలోని గొప్పతనం ఏంటో తెలియచేస్తారు. రాజ్యం అంతా అందుకే ఏం కావాలంటారు, సుభిక్షంగా ఉండాలి అంటే రామరాజ్యం కావాలి అంటారు.
ఆ ప్రకృతి పురుషులు ఏకమై లోక కళ్యాణం కోసం చేసిన అద్భుత రాజ్యం కనుక ఏం కావాలయ్యా అంటే రామరాజ్యం కావాలి. మీకు మొన్న చెప్పాను, నారదుడు చెప్పిన సంక్షిప్త రామాయణంలో రామచంద్ర ప్రభువుకి పట్టాభిషేకం జరిగిన తరువాత ఏం జరిగిందయ్యా అక్కడ అంటే తల్లిదండ్రులు బిడ్డలు సుఖంగా ఉన్నట్టు, పంటలు అద్భుతంగా పండుతున్నట్టు, వానలు సకాలంలో కురుస్తున్నట్టు, అక్కడ ఎలాంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా, ఎలాంటి భయాలు లేకుండా, ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ ఆనందంగా ఉన్నట్టు చెప్తాడు. ఆ ఇదే ఇప్పుడు కూడా సంభవిస్తూ ఉంది. అందుకే అది రామరాజ్యమైంది. అయితే మాత చూడండి, కృతజ్ఞత అనేది ఎంత గొప్పదో చూడండి. ఒక చోటికి వెళ్తుంది, ఒకరోజు వీళ్ళని తీసుకొని బయటికి వెళ్ళి రావాలని వెళ్ళి పరిచారికలతోటి వెళ్తే ఒక ముసలామ, చాలా వృద్ధురాలు, మంచంలో ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి కృతజ్ఞత చెప్తూ, అమ్మ సీతమ్మ తల్లి బయలుదేరేటప్పుడు వాళ్ళ తల్లి ఒక నగిస్తుంది, మెడకు ఉండే కంటెహారం అంటారు, ఆ కంటెని ఇస్తుంది. అది వెండితో చేసి ఉంటుంది. ఆ కంటె సుమిత్రాది ఆమె ఏం చెప్తుందంటే, మన సీతమ్మ తల్లి మా తల్లి గారు వాళ్ళ తల్లి ఇచ్చారు, వాళ్ళ తల్లికి వాళ్ళ తల్లి ఇచ్చారు, ఇలా నేను నీకు ఇది ఇస్తున్నాను అంటూ వంశపారంపర్యంగా వచ్చిన ఒక నగని సీతమ్మ తల్లికి ఇస్తుంది. ఆ నగ ఎప్పుడు అమ్మ మెడలో ఉండేదన్నమాట. ఇక్కడికి వచ్చి ఈ నగని ఆ స్త్రీకి బహుమతిగా ఇచ్చేసింది అనమాట. అది ధరించినందుకు అది పెట్టుకోవాలనో దాని మీద ఆశతో ఆ తల్లి లేదు, కానీ ఇంత విలువైన బహుమతి ఇచ్చినందుకు సీతమ్మ తల్లి యొక్క ఔన్నత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఆమె అలా అరణ్యవాసానికి వెళ్ళింది మొదలు, ఈ స్త్రీ నదిలోకి వెళ్ళి ఆ తల్లి క్షేమం కోసం, ఆ తల్లి ఎక్కడున్నా సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి అని ఈమె ప్రార్థన చేయడం మూలాన ఇక్కడ ప్రార్థన యొక్క శక్తి అమ్మని చేరి అమ్మని రక్షిస్తూ ఉండేది కనుక కృతజ్ఞతతో వచ్చారు. చివరికి ఒక్క తల్లి కాస్త అక్కడ లక్షల స్త్రీలతో ప్రార్థనలు నిత్యం జరిపించారు. ఈ విషయం గుర్తించి కృతజ్ఞతతో వచ్చి ఆ తల్లిని పలకరించి ఆ తల్లికి ఇలా ఇంత విలువైన బహుమతి ఇచ్చారు సీతమ్మ తల్లి. అది మనం కూడా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి ఒక విషయాన్ని తెలియచేసినప్పుడు, ఇప్పుడు మీరందరూ ధ్యానంలోకి వచ్చారు, ధ్యానం చేస్తున్నారు. ఎవరు అందించారు మీకు ఈ ధ్యానాన్ని? ఇప్పుడు పెట్టేయండి, టకా 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 మన మెసేజ్ నాకు. ఎవరిచ్చారు మీకు ఈ ధ్యానాన్ని? గురుదేవులు ఇచ్చారు. ఆయన ఇచ్చినందుకు మీరెలా ఉండాలి? కృతజ్ఞతతో ఉండాలి. ఆయన ఎలా జీవించారు? ఎంతో వినయంగా ఉండేవారు. గురువులు వస్తే ఇంకో విషయం, ఇక్కడ మనం చూస్తే ఎన్నో మార్గాలు ఉన్నాయి ఆధ్యాత్మికంగా. అవి మంచో చెడు మనకు అక్కర్లేదు కూడా, వాటి గురించి విమర్శించవలసిన అవసరం మనకి లేదు. ఎందుకంటే నేను ఇప్పుడు ఇలా చెప్పాను, మీ అందరూ అమ్మ మాత బాగా చెప్పారు అంటారు. మీ అందరిలో నుంచి కొందరు కానీ, లేకపోతే మనలో కాకుండా ఇంకా బయట నుంచి కానీ ఇది ఇలా కాదండి, ఇది తప్పండి అని వస్తారు. అర్థమైందా? కనుక ప్రతి ఒక్క మార్గాన్ని విమర్శించే వాళ్ళు ఉండనే ఉంటారు. ఈ విమర్శలు నిజం కానప్పుడు మనం వాటిని పట్టుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? కానీ మనకు నేను ఇంత ఇష్టంగా నేను పిరమిడ్ లో ఒక భాగం అని చెప్పడానికి ఎందుకు కారణమైంది అంటే, పత్రిజీ గారు అందరి యొక్క జ్ఞానాన్ని పంచే అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇది మంచి అని లేదు, ఇది చెడు అని లేదు. ఎందరి గురువులను ఆహ్వానిస్తారు, వారి వారి ఆ సాధనలు ఏ విధానాలో వాళ్ళు అవే చెప్పి వెళ్ళిపోతారు. అందరూ ధ్యానం చెప్పరు అక్కడికి వచ్చి, వాళ్ళకి ఏ మార్గంలో వీళ్ళందరూ ఆధ్యాత్మికంగా సాధనలు చేస్తున్నారు వాళ్ళ తత్వాన్ని మీకు బోధిస్తారు. అది అన్ని తీసుకునేలాగా ప్రతి దానిలోనూ విశేషమైన గొప్పతనం ఉంది. ప్రతి ఒక్కరూ దేవుడే అయినప్పుడు ప్రతి ఒక్కరూ ఇచ్చేది అద్భుతమైన జ్ఞానమే కదా అంటూ పత్రిజీ గారు అందరికీ తెలియచేశారు. దాని నిదర్శనమే ఆయన ప్రతి కార్యక్రమంలో పంచదీపాలతో కార్యక్రమం ప్రారంభిస్తారు. వేద మంత్రాలను గౌరవిస్తారు. అలాగే ప్రతి గురువుని వినయ విధేయతలతో గౌరవిస్తారు. అందరికంటే నేను చాలా తక్కువ అనే అంత వినయాన్ని ప్రతి ఒక్కరి పట్ల ప్రదర్శిస్తారు. తప్పు చేసిన వాళ్ళని దండిస్తారు, అవసరమైతే 4 తగిలిస్తారు, వాళ్ళని సన్మార్గంలో నడిపిస్తారు. అంతేగాని ఎవరి మీద ఆయనకి ప్రత్యేకమైన కోపం లేదు, ఎవరి మీద ఆయనకి ప్రత్యేకమైన ఇష్టము లేదు. అందరూ సమానమే. మనందరికీ ఆయన బోధించింది ఏంటంటే అందరం ఒకటే, మనందరం ఆత్మస్వరూపులం. ఈ ఆత్మస్వరూపం కాస్త పరమాత్మ స్వరూపంగా మార్చుకోవడానికి మనకి
ధ్యానం ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇది ధ్యానం అంటే శ్వాస మీదే ఎందుకు పెట్టావురా ధ్యాస అంటే, జీవుడు చేసే వ్యాపారం శ్వాసక్రియ మాత్రమే. ఇక జీవుడు ఏం చెయ్యడు. అన్నం తినడు, నీళ్లు తాగడు, నిద్రపోడు. జీవుడికి ఏమీ లేదు. జీవుడు చేసే ఒకే ఒక్క వ్యాపారం శ్వాసక్రియ. అంటే నిరంతరం నిన్న మీకు చెప్పాను, శివోహం అంటూ ధ్యానం చెయ్యండి అన్నాను. దానికి కారణం ఏంటంటే జీవుడు ఒక మంత్రం నిరంతరం జపిస్తూ ఉంటాడు. ఆ మంత్ర జపంలో జరుగుతున్నదే ఉచ్ఛ్వాస నిశ్వాసలు. సో 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 అంటూ ఆ నిరంతరం ఈ సో అన్నప్పుడు లోపలికి వెళ్తూ, హమ్ అన్నప్పుడు బయటకు వస్తూ, ఈయన చేస్తున్నది ఒకే ఒక్కటి. జీవుడు ఈ శరీరం లోపల ఉండి ఈ శరీరాన్ని తన యొక్క రథంగా అంటే వాహకంగా ఉపయోగించుకుంటూ ఆయన చేసే ఒకే ఒక యజ్ఞం నిరంతర అజప గాయత్రి జపం. ఆ గాయత్రి జపం మూలాన ఏర్పడుతున్నవే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు. వీటిని పట్టుకుంటే మనం జీవుడి దగ్గరికి చేరుతాము. అర్థమవుతుందా? మనం జీవుణ్ణి అంటే అంతర్గతంగా తెలుసుకొని ఆ ఆత్మానుభావంతో పరమాత్మతో ఐక్యం అవ్వడానికి ఉపయోగపడుతుంది కనుక చిన్న విషయంగా పెద్ద ఫలితాన్ని అందించేసేసారు గురువు గారు. అందుకని మీరందరూ వారి కృతజ్ఞతతో ఉండండి. ఇప్పుడు మనం ఇంతకంటే ఎక్కువ కూడా చెప్పుకోలేమేమో, సమయం అవుతూ ఉన్నట్లుంది. ఇక్కడ సుభిక్షంగా రాజ్యం ఉండడం. ఆ తర్వాత ఇంకో చిన్న మాట కూడా చెప్పాలి. అమ్మ కొంతకాలం తర్వాత గర్భం ధరించింది కదా. గర్భం ధరించి నెలలు నిండుతూ ఉన్నప్పుడు నేను అడవులలో ఉండి, ప్రకృతిలో ఉండి, నేను ప్రసవం చేసుకుని బిడ్డలను అడవిలో పెంచి వాళ్ళను రాజ్యపాలనకు సిద్ధం చేస్తాను. ఎందుకంటే అంతఃపురాల్లో పెరిగితే జ్ఞానమేమీ రాదు. ప్రకృతితో మమేకమైతేనే ఋషులతోటి, ప్రకృతిలో ఏర్పడే ఎన్నో రకాల విషయాలతోటి, ప్రకృతిలోని జీవులతోటి, ప్రకృతిలోని ఔషధాలతోటి, అన్నింటితోటి పిల్లలు మమేకమై పెరగాలి. అప్పుడే వాళ్ళు కూడా మనలాగా జనులకి శ్రేయస్సు చేస్తారు. కనుక నేను అక్కడికి వెళ్తాను అని మాట అడగడం, దానికి ఎక్కడైనా ఋషులు ఉన్న దగ్గరలో అమ్మకి ఇవి నిర్మాణం చేయించండి అని ఆజ్ఞాపించడం, అమ్మని తీసుకువెళ్ళి లక్ష్మణుడు జాగ్రత్తగా అక్కడ దించడం, అప్పుడు అమ్మతో పాటు సోము కూడా రావడం, అంటే పరిచారికలు కూడా కొందరు రావడం, అమ్మ అక్కడ బిడ్డల్ని కనడం, బిడ్డలకి విద్యలన్నీ నేర్పించేలా ఋషి అంటే ఎక్కడికి పంపించారు? రాముడు ఎలా వెళ్ళి నేర్చుకొని వచ్చాడో పిల్లల్ని కూడా ఋషుల దగ్గర ఆశ్రమాలకు పంపించి అక్కడ అన్ని రకాల అస్త్ర శస్త్ర విద్యలను, ధ్యానాలను అన్నింటినీ బోధింప చేసుకుని పిల్లల్ని పెంచుతూ ఉంది. ఆ పెంచుతూ ఉన్నప్పుడు రామచంద్ర ప్రభు ఎన్నో సార్లు అక్కడికి రావడం కూడా జరిగింది. అంతేకాని అమ్మని ఒంటరిగా వదిలేయలేదు. ఇక్కడ ఆయనకి రాజ్యభారం. ఇప్పుడు ఒక మాట మనం మాట్లాడుకున్నాము. విదేశాల్లో భర్త ఉన్నాడు, ఇక్కడ భార్య ఉంది, సంపాదిస్తున్నాడు, వాళ్ళకి అది అవసరం అయి ఉండొచ్చు. కానీ ఆవిడ రక్షణ కోసమే తప్పిస్తున్నాడా, లేకపోతే ఆవిడని వదిలేస్తున్నాడా? ఆవిడని వదిలేయలేదు. ఆవిడ కోసం, ఆవిడ బిడ్డల కోసం తనకు అవకాశం కుదిరినప్పుడల్లా వచ్చిపోతున్నాడు. మరి ఆయనేమో హీరో, రాజ్యపాలన ప్రజలు లక్షలాది ప్రజలకు క్షేమం చెయ్యాలి కాబట్టి ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూనే అమ్మని బిడ్డల్ని వచ్చి చూసుకుంటూ ఉండేవాడు అంటూ మనకి ఇక్కడ రచయిత అద్భుతంగా చూపిస్తారు. అయితే ఇక్కడ కూడా మీరు రాజపుత్రులని అమ్మ పిల్లలకి చెప్పకుండా పెంచుతూ ఉంటది కొంతకాలం. రాముడు మీ తండ్రి అని కూడా కొంతకాలం చెప్పదు. ఎప్పుడైతే విద్యాభ్యాసం పూర్తవుతుందో అప్పుడు అమ్మ వాళ్ళకి చెప్పి, రామచంద్ర ప్రభువుకు చెప్పి బిడ్డలకి తండ్రి అంటే మాకు తెలుసమ్మా అని పిల్లలు కూడా చిరునవ్వుతో చెప్పడం, వాళ్ళని పరస్పర పరిచయాలు చేయడం. సమయం రాగానే రామచంద్ర ప్రభువుతో పిల్లల్ని అయోధ్య నగరానికి పంపించి, అమ్మ అప్పటికే తను ఎంతకాలం భూమి మీద నిలవాలని వచ్చారో అంతలో కొంత యమధర్మరాజుకి లక్ష్మణుడి కోసం ఇచ్చినందుకు గాను తిరిగి అమ్మ అయోధ్యకి వెళ్ళడానికి ఇక సమయం లేదు. నేను నదిలోనే ఉండి, అమ్మ ఎలా అంటే ఇప్పుడు పృథ్వీ తత్వంలో నుంచి వచ్చారు, జలతత్వంలో ప్రవేశించారు. అక్కడ అమ్మ తన శరీర రూపాన్ని అంటే తన అవతారాన్ని చాలిస్తారు. అయినప్పటికీ రామచంద్ర ప్రభు తన ధర్మాలన్నీ నిర్వర్తించుకొని ఆయన తిరిగి మళ్ళా ఆమె దాకా వచ్చి ఆ రెండు ఏకమై మళ్ళా వాళ్ళకి ఇంకో ప్రయాణానికి సిద్ధమైనట్లు ఇక్కడ మనకి తెలియచేస్తారనమాట. ఇది సూక్ష్మంగా అతి తక్కువగా సీతాయనం. మనం దీని గురించి విపులంగా మాట్లాడాలి అంటే మాత్రం
కనీసం కనీసంలో కనీసం మీరు 366 రోజులు ఇచ్చినా చెప్తాను, లేదు ఒక 2 నెలలు ఇచ్చినా చెప్తాను. అంతకంటే తక్కువ 49 రోజుల కంటే తక్కువలో మనం ఎక్కువ జ్ఞానాన్ని పంచలేము. అయినా సరే దేవదేవుని గురుదేవుల యొక్క ఆజ్ఞతో ఏదైతే జ్ఞానం వచ్చిందో ఆ జ్ఞానాన్ని మీకు ఇవ్వగలిగినందుకు, నేను మాధ్యమంగా ఉన్నందుకు వారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఏమైనా దోషం ఉంటే సద్గురువులు మీరు కూడా క్షమించగలరు. వచ్చిన జ్ఞానం అంతా దేవదేవుని నుంచి, నేను నిరంతరం నమ్మి ఆరాధిస్తున్న జగన్మాత నుంచి, నా సద్గురువుల నుంచి మీకు చేరినందుకు ఈ కృతజ్ఞతలు, మీ నమస్కారాలు అన్ని వారి పాద పద్మాలకే నేను సమర్పిస్తున్నాను. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు తల్లి, ఆత్మ ప్రణామాలు. చాలా చక్కగా, అంటే జ్ఞాన భాండాగారం అనమాట మీరు, మామూలు కాదు. అంత చక్కగా, అంటే అసలు ఒక్కసారి ఇలా తిరిగి చూడకుండా మీరు కంటిన్యూస్గా అసలు చెప్తూనే ఉంటున్నారు. మాకు కూడా అలాగే వినాలని ఉంటుంది 5 రోజుల నుంచి. అప్పుడు అప్పుడు కూడా బాగా విన్నాము. చాలా బాగున్నాయమ్మా. చాలా చక్కని సందేశాలు, అంటే మా నిత్య జీవితంలో ఉపయోగించుకోవాల్సిన పిల్లల పెంపకం కానీ, మా ప్రేమతత్వము, ప్రకృతితో ఎలా అనుసంధానం అయి ఉండాలి అనేది, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య బంధం ఎలా ఉండాలి, ఎనర్జీ ఫీల్డ్ అనేది అన్నీ కూడా ప్రతి ఒక్కటి. ఇప్పుడు పరిచారికలు అంటే పని వాళ్ళతో ఎలా ఉండాలి, మెలగాలనేది, ఎప్పుడు గతంలోకి వెళ్ళి బాధపడుతూ ఏడుస్తూ ఆ కష్టాల్లోనే ఉండకుండా ఉండడము, చాలా చాలా చక్కని సందేశాలమ్మ. ప్రతి ఒక్కటి నిత్య జీవితంలో మేము ప్రతి ఒక్కటి అందరం కూడా ఉపయోగించుకుంటాము. అయితే మేము ఇంతకుముందు రామాయణము విన్న దాంట్లో అసలు దీనికి అసలు సంబంధమే లేదు తల్లి. అది మొత్తము నెగిటివ్ వేలోనే విన్నాము, నెగిటివ్ వేలోనే తెలుసుకున్నాము. ఆ సీతమ్మ తల్లిని కూడా వీడియో చూసాను, చిన్న రీల్ చూసానమ్మా. రంగనాయకమ్మ గారు అని మంచి రచయిత్రి ఆమె. అంటే ఇప్పుడు చాలా పెద్ద ఆమె కూడా అయి ఉన్నారనమాట. ఆమె రామాయణ విషవృక్షం అనే ఒక కావ్యం రాశారు. అంటే ఆవిడికి నచ్చలేదు. నీకు అర్థమైందా? ఆవిడ ఎందుకంటే సరే, ఆమెని విమర్శించడాన్ని నేను సపోర్ట్ చేయలేదు, కానీ స్త్రీని ఇలా అవమానించారు, స్త్రీ ఎందుకు చేశారు, అసలు ఇలా చేయడానికి ఆయన దేవదేవుడు, ఎలా చేస్తారు అనే విషయాలను మనం ఆలోచించలేకపోతే, అయితే ఇక్కడ కూడా చెప్తున్నాను, ఈ పరిణితి మనకు మన గురువుల నుంచి, మన ధ్యానం ద్వారా మనలో ఉత్పన్నమయ్యే జ్ఞానం నుంచి మనకు తప్పనిసరిగా ఆలోచన విధానం మారుతుంది. వాళ్ళు ఎంత వక్రీకరించిన మనలోకి వెళ్ళదు ఆ జ్ఞానం. అలా ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ మీనాక్షి అనసూయగా పుట్టిన తర్వాత సీతమ్మ తల్లిని తీసుకెళ్లాడు, బాధలు పెట్టాడంటే ఆ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఆ జన్మలో సీతామాత యొక్క శక్తి ఏంటో, తత్వం ఏంటో ఈ మీనాక్షిగా అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఆవిడ సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్న జ్ఞాపకాలు, సీతమ్మ తల్లి బలహీనరాలు కాదు, అతను ఎత్తుకెళ్ళలేదు, ఏదో ఉంది కారణం. అంటే ఆమె తన ఇష్టంతో వెళ్ళి అతన్ని జ్ఞానం నేర్పి అతన్ని తిరిగి మళ్ళా దీని వెనప్పుడు ఒక పెద్ద కథ ఉంటుంది. నిన్న చెప్పుకున్నాం, కైలాసంలో శపించబడి వచ్చిన హిరణ్యాక్షుడు, హిరణ్యకశులే వీళ్ళిద్దరు మళ్ళా రామచంద్ర ప్రభుతో యుద్ధం చేసి ఆయన చేతిలో మరణించి మళ్ళా కైలాసం చేరుకోవాలి అనేది చెప్తారు. అమ్మా, ఇక్కడ ఎన్నో విషయాలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కానీ మనం దేనిలోకి వెళ్ళి, అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో గురించే మనం దేనిలోకి వెళ్ళి ఎవరిని కన్విన్స్ చేయాల్సిన అవసరం కూడా మనకి లేదు. మనం సవ్యంగా అర్థం చేసుకుంటే చాలు. కొందరు కూర్చుంటారు, మాకు దేవుడు కనిపించాడు, మాకు మాట్లాడాము అని. ఇంకొకరు చెప్తారు నా తొడల మీద. ఇవన్నీ వినే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది, కొంతమందికి నచ్చదు. అలాగే విమర్శించే గుణాలు ఉన్న వాళ్ళకి మనం అందిస్తున్నట్టు ఉంటుంది. లోకాలన్నీ మనలోనే ఉన్నాయి. 714 లోకాలు. మన లోపల చక్రాల గురించి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క లోకానికి సంబంధించిందిగా మాట్లాడతామన్నమాట. అర్థమైందా? కింద 7 లోకాలు ఉన్నాయి, పైన 7 లోకాలు ఉన్నాయి అంటూ కింది కూడా మళ్ళా ఇట్లా చక్రాలు ఒకటి వెళ్ళిపోతూ ఉంటాయని మనకి ఎన్నో విజ్ఞాన శాస్త్రాలు ఉన్నాయి. దేవుడు రావడం అనేది మన అంతర్గతంగా మన భావన. చూడొచ్చు దేవుణ్ణి మనం, కానీ అది ప్రచారాలు చేసే అంశం కాదు. ఎక్కడ కనిపిస్తాడు అంటే బయట వచ్చి కూర్చోడానికి మా పెదనాన్న, మా చిన్నాన్న లాగా ఈ శరీరం పుట్టిన శరీరాలు కాదు కదా. వాళ్ళు కాంతి రూపులు, శక్తి స్వరూపులు. వాళ్ళకి ఈ రూపాలన్నీ మనం ఆపాదిస్తున్నాం. అర్థమవుతుందా? మనం ఆపాదిస్తున్నాం ఈ రూపాలన్నింటినీ. అంతేగాని వాళ్ళు రూపంలో ఉన్నారు,
అనే దానికి నేను కూడా ఇంత చెప్పానా, నేను కూడా ఒప్పుకోను. వాళ్ళు వస్తారు, వీళ్ళు పోతారు, అది చేస్తారు, ఇది చేస్తారు. కానీ ఒక్కొక్క సందర్భంలో మీరు రేపటిని చూడగలరు. ఎందుకంటే ధ్యానం చేస్తున్నాం. మనం కొన్నిటిని దర్శించగలం. అంటే ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకుంది కూడా సీతాయనంలో కాంతి లోకాన్ని గురించి బాగా మాట్లాడుకున్నాం. అర్థమవుతుందా? భౌతిక ప్రపంచంతో పాటు సూక్ష్మ ప్రపంచాన్ని గురించి కూడా చెప్పుకున్నాం. మన కంటికి కనిపించింది మాత్రమే కాదు, కంటికి కనిపించింది ఎంతో ఉంది. అంటే ఈ కళ్ళు చూడలేకపోతున్నాయి. ఇప్పుడుంది, మనం చెట్టుకున్న వేర్లే చూడలేం కదమ్మా. మనం చెట్టును చూస్తాం, చెట్టుకున్న వేర్లే చూడలేము. అలాంటిది మనం ఇంకా ఇంకేం ఎక్కడ చూస్తున్నాం, చూడలేము. కానీ మనం నిత్యం చేసే మంత్ర సాధన, ధ్యాన సాధన, యోగ సాధన, ఇలాంటి అన్నింటితో పాటు మనం గుణాలను, సద్గుణాలను పెంపొందించుకుంటూ వెళ్లే కొద్దీ కళ్ళు మూసుకుని, అంటే ఇంద్రియాలన్నింటినీ లోపలికి తీసుకున్నాక అప్పుడు చూస్తాం అంతర్ ప్రపంచాన్ని. బాహ్య ప్రపంచాన్ని చూడలేవు, ఈ కళ్ళే బాహ్యాన్ని చూస్తాయి. బాహ్యం అనేది శాశ్వతం కాదు, ఇది జగత్తు. అంటే పుడుతుంది, గతం అంటే వెళ్ళిపోతుంది. ఇది జగత్తు, పుడుతుంది పోతుంది, ఇదేది శాశ్వతం కాదు. కానీ మనం అంతర్గతంగా ప్రయాణం చేసి అంతర్లోకాలలో మనం దర్శించి చూడగలిగితే అది శాశ్వతం, అది నిత్యం, అది సత్యం. కాబట్టి ఎవరు కూడా నేను వీటన్నిటికీ నేను బాగా విరోధంగా ఉంటాను. దేవుళ్ళు వస్తారు ఒంటి మీదకి, ఇంకోటి చేస్తారు, దెయ్యాలు వస్తారు. ఇవన్నీ ఒక వ్యక్తి యొక్క మానసిక దౌర్బల్యానికి నిదర్శనాలే కానీ అవి నిజాలు కాదన్న. ఇప్పుడు ఏ రూపంలో వస్తాడు శివుడు, ఏ రూపంలో వస్తాడు గణపతి, ఏ రూపంలో వస్తుంది అమ్మవారు, తీరా చూస్తే మీరే నేను పూజించే అమ్మగా చెప్తాను. మీలోనే నేను నా తల్లిని పూజించుకొని దర్శించుకుంటాను. శివోహం శివోహం, నా ఎదురు ఉన్న ప్రతి ఆత్మ శివుడే అయినప్పుడు ఇంకా ఆయన రూపం ఏంటి? నీలా నాలా అంతటా విశ్వమంతా నిండిపోయి ఉన్నారు. వాళ్ళ శక్తితోటే, వాళ్ళ అంశాలతోటే మనం ఇక్కడ ఉన్నప్పుడు మనమే అన్ని. కానీ నేనే అన్ని అని రామచంద్ర ప్రభువే అన్నప్పుడు అంత వినయంగా సీతమ్మ తల్లి, రామచంద్ర ప్రభువు మౌనంగా, ఏమీ తెలియనట్టు అమాయకంగా వాళ్ళు వచ్చిన పర్పస్ ని పూర్తి చేసినప్పుడు మనమేలా ఉండాలి? ఇంకా వినయంగా ఉండాలి, ఇంకా మౌనంగా ఉండాలి, సాధనలు చెయ్యాలి. లోక కళ్యాణార్థమై మనం పుట్టినందుకు లోక కళ్యాణానికి అవసరమైన పనులు చేస్తూ ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న వాటిని మాన్పిస్తూ ముందుకు వెళ్ళాలి. అదే ఆధ్యాత్మిక సాధన యొక్క పూర్ణత్వం. ఆరోగ్యం, నొప్పులు తగ్గుతాయి, పలానా రోగాలు పోతాయి, పలానా సంపదలు వస్తాయి, ఇవి అన్ని ఒక భాగం మాత్రమే. ఎందుకంటే తిండి తినకపోతే దేహం లేదు, దేహం లేకపోతే జీవుడు తన పనిని తను చెయ్యలేడు. తను ఉపయోగించుకునేది ఈ దేహాన్ని, కనుక ఈ దేహాన్ని మనం పోషించాలి. ఇంకా ఇప్పుడు ఈ ప్రపంచం కొంచెం మారింది కనుక అన్ని కావాలని అందరూ అనుకుంటున్నారు. అర్థమవుతుందా? కావాలి అంటే ఓకే, పొందనిద్దాం, అది కూడా నేను తప్పు అని చెప్పను. అందరూ ఆనందంగా ఉండనిద్దాం. అందులో ఎట్టి పరిస్థితుల్లో హింస ఉండకూడదు, ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. అలా మనం అన్ని కలవకూడదు. ఇప్పుడు కలవకూడదు. ఒకప్పుడు అనుకో అన్ని బాహ్యమైన విషయాల్లో నేను ఉండే తర్వాతే ఈ జీవితానికి వచ్చాను. కాబట్టి అర్థం అవుతుందా? ఇదిగోండి చూడండి, నేనుండే ప్రాంతం ఎంత అందంగా, ఎన్ని పెద్ద పెద్ద మార్బల్ స్టోన్స్ తో ఉంటాయో చూడండి. అలాగే చిన్న గచ్చుతో పడుకుంటాం అన్నమాట. ఎందుకు? అది చాలు నేను సుఖంగా ఉండడానికి. ఇక్కడ మన గోవులు చూడండి, కనిపిస్తుందా? లేదు కదా, కనిపించట్లేదు. ఏంటి బంగారు త్రిపురమ్మ, మీరు ఎప్పుడైనా తిరుప్పాయి చూసారా, విన్నారా అమ్మా? తిరుప్పాయిలో చెప్తారనమాట, ఒక గ్రామాన్ని గురించి వర్ణించేది ఇంతగా ఆవుల అరుపులతోని, పక్షుల కిలకిలలతోని, పచ్చని ప్రకృతితోని, వేద మంత్రాలు, గ్రామంలోని దేవాలయాల నుంచి వచ్చే వేద మంత్రాలతోని. ఒకసారి మంత్రం కూడా వినిపిస్తుంది, వినండి. రావులు రంజిత్, ఇంతటి పవిత్రమైన వాతావరణంలో ప్రశాంతంగా నిర్భయంగా జీవిస్తాను. ఇది ఇచ్చిన ఆనందం నాకు ఇంకేం ఇవ్వలేదు. మరి అర్థమవుతుందా? పాలరాతి బిల్డింగ్లు, మహారాజా ప్యాలెస్ లాంటి బిల్డింగ్లు ఏవి నాకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఇంత ఆనందంగా అప్పుడు లేదు. నిజంగా ఇది జీవితం అంటే. ఎప్పుడైతే మన అవసరాలను మనం తగ్గించుకుంటామో అక్కడ తృప్తివంతమైన జీవితం మొదలవుతుంది.
నిన్న బస్ చెప్పుకున్నాం కదా, ఎండాలన్నప్పుడు మనం ఎక్కడ ఆనందంగా ఉంటాం? ఉన్న దాంతో ఆనందంగా ఉండడం మొదలు పెడితే ఆనందం మన సొంతం. ఆనందంగా ఉన్న వాళ్ళే ఆనందో బ్రహ్మ, ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడు ఈ చిరునవ్వు, ఈ ఆనందం, మనకి చేతైనంత సేవ, ఇదే మానవ ధర్మం. దీన్ని కొనసాగిస్తూ మీరు అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా, ఆనందంగా, నిత్య ఆధ్యాత్మిక సాధనలతో మనం చేస్తున్న ఈ సాధనా శక్తిని విశ్వ కళ్యాణార్థమై సకల జీవుల శ్రేయస్సుకై ఉపయోగిస్తూ మీరందరూ కూడా ధన కనక వస్తు వాహన సుగృహాలు కలిగి, ఉన్నత ఉద్యోగాలు, వ్యాపార అభివృద్ధి కలిగి సుఖంగా జీవించండి. జగన్మాత పరిపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు. తథాస్తు తథాస్తు తథాస్తు. శ్రీ గురుభ్యో నమః. ఇలాగే మీరు కుటుంబాన్ని, మీరు మిమ్మల్ని, మీరు మీ బిడ్డలను ఇలాగే దీవించుకోవచ్చు. గుర్తు పెట్టుకోండి, మీరెవరైతే ధ్యానం చేస్తున్నారో, అమలు వాయిస్ లేదా? వాయిస్ ఉందా? వినిపిస్తున్నానా? వస్తుందమ్మా, వినిపిస్తుందమ్మా. ఓకే ఓకే. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ఆధ్యాత్మిక సాధన చేస్తారో, వాళ్ళ అందరిలో అనంతమైన శక్తి ఉంటుంది. ఆ శక్తిని భూమికి, మీ బిడ్డలకు, మీ బంధుమిత్రులకు, మీరు ఎవరికి మేలు జరగాలనుకుంటున్నారో వాళ్ళకి అందిస్తూ ఆశీస్సుల రూపంలో మీరు సుఖంగా జీవించండి. మీరు ఏదిస్తారో మీరు అది తిరిగి పొందుతారు. అర్థమవుతుందా? మీరు ఇచ్చిన దాన్ని మీరు తిరిగి పొందుతారు. 7093027377 నంబర్ తీసుకోండి. చెప్పండి అమ్మా. 70930 2977 7093029777. అవును తల్లి. మీరు వాట్సాప్ చేయండి. ఓన్లీ వాట్సాప్ లోనే అందుబాటులో ఉంటాను. ఫోన్లు 90% పలకరించలేను. నిజంగా ఎవరికైనా అత్యవసరమైనప్పుడు వాళ్ళ మెసేజ్ చూసి, వాళ్ళ అవసరాన్ని నేను చూసి, నేనే వాళ్ళని పలకరిస్తాను. సరే ఇంకా అమ్మా, ధ్యానం ఖచ్చితంగా. చేద్దామా? పూర్తి చేద్దామా? ఎందుకంటే 7 అవుతోంది. ఒక 2 నిమిషాలు చేపించండి అమ్మ ధ్యానం. సాధించండి. రెండు నిటారుగా పెట్టి కూర్చోండి. ఇక్కడ ప్రతిసారి వెన్ను నిటారుగా అంటూ ఉన్నాను. అలానే వెన్ను నిటారుగా లేకపోతే ధ్యానం చెయ్యకూడదా అని అడగద్దు, చెయ్యొచ్చు. కానీ వెన్ను నిటారుగా ఉన్నంతసేపు మన ముఖ్యమైన 3 నాడులు ఇడ, పింగళ, సుషుమ్న, ఈ 3 నాడులలో శక్తి ప్రవాహకం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. కనుక శరీరం సహకరించిన వాళ్ళందరూ వెన్ను నిటారుగా పెట్టి ధ్యానం చేయడానికి అలవాటు చేసుకోండి నిదానంగా. అమ్మ కూర్చోలేదు, పర్లేదు, మీరు చక్కగా మీ శరీరం ఎలా అయితే మీకు సహకరిస్తుందో అలా ధ్యానం కొనసాగించండి. శరీరం సహకరించట్లేదు అని ధ్యానాన్ని వాయిదాలు వేయొద్దు, మానుకోవద్దు. అలా చేశారనుకోండి, భగవంతునికి అందుబాటులో ఉండడం తగ్గిపోతుంది. ధ్యానం ద్వారానే మనం పరమాత్మతో కనెక్ట్ అవుతాము. కనుక యథాశక్తి ధ్యానం నిరంతరం కొనసాగించండి. జీవుడు చేస్తున్న వ్యాపారం అని చెప్పాను, అత్యంత ముఖ్యం ఈ శరీరానికి ఆత్మే. అందుకనే ఆత్మ కొనసాగిస్తున్న ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞాన్ని భక్తితో, ఏకాగ్రతతో, నిశ్చల మనస్సుతో గమనించడం అంటే అది సాక్షాత్తు దేవదేవుడు చేస్తున్న ఆ యజ్ఞాన్ని మన కళ్ళతో దర్శిస్తూ, మన మనస్సుతో ఆస్వాదిస్తూ పరమతత్వాన్ని అర్థం చేసుకునే బుద్ధిని పొందడమే. కనుక నిదానంగా మీలో జరుగుతున్న శ్వాసక్రియని గమనించండి. ధ్యానంలో నియంత్రణ చేయనవసరం లేదు. ఎలా జరిగితే అలా సహజమైన శ్వాసక్రియని గమనించండి.
వెరీ 30 సెకండ్లు. ఫైవ్, 4, 3, 2, 1. Slowly return to your body. మీ 2 అరచేతులని బాగా రబ్ చేసి ఆ చేతులని కళ్ళ మీద ఉంచి నిదానంగా కళ్ళు తెరుస్తూ చిరునవ్వుతూ మిమ్మల్ని మీరే, మీ అరచేతులను మీరే చూస్తూ కరాగ్ని వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శని. మనం సర్వం చేయడానికి ఈ చేతులే మూలం కనుక వీటిలో మనం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అంటే 3 రకాల శక్తులు మనకి నిత్యం అవసరం. వాళ్ళని మనం ఇక్కడ దర్శిస్తున్నాం. తద్వారా అన్ని సంపదలు పొందుతాం. శ్రీ గురుభ్యో నమః. అమ్మ ఆత్మప్రణామాలు తల్లి. ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన మాతాజీకి అందరం ఒకసారి క్లాప్స్ చేసుకుందాం. మాస్టర్స్ ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. ధన్యవాదాలు తల్లి. మాస్టర్స్ అందరం మళ్ళీ సాయంత్రం క్లాస్లో కలుసుకుందాం. మాస్టర్స్ రాత్రి 9 గంటల క్లాస్లో. థ్యాంక్ యూ. జూమ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు.